श्री शक्तिदानंद शिवाभिनव नृसिंहवाक्यविधान यतीन्द्रान विद्यानिधि मंत्रनिधि तदात्मनिष्ठान भजे मानव संभरूपान तदात्मध्याननिरतं विजयेभ्यः परामुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखर भारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं तदाभिनवपूर्वं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां जगदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखर भारतीं श्रीमत्परमहंस परिव्राजकाचार्य पर्यपदवाक्य प्रमाणपारावारपारीण यमनीयमासन प्राणायाम प्रत्याहार धारणाध्यान समाध्यष्टांग योगानुष्ठाननिष्ठ तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरुपरम
అభిషిక్త మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమద్విదురేకర భారతి మహాస్వామినాం చరణారవిందయోః సాష్టాంగ ప్రణామః సానందమానందమనేవ తంతం ఆనందకందం హతపాపబిందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అన్నపూర్ణే తదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాస్తివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం వారాణస్యాం భైరవో దేవ సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన స్మరణేన స్పర్శనేన వినశ్యతి. మహాదేవ బ్రహ్మస్వభం సంకల్పకర్త బ్రహ్మశ్రీ పూర్వాశ్రమంలో మాడుగోలు మాణిక్య స్వామియారి గారు బ్రహ్మానంద తీర్థ యతీశ్వరులు వారి భాగవత్వాలు నమస్కరిస్తూ ఇప్పుడు వేద పఠనం. ఓం గణాన్వా గణపతిం భవామహే కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వం నోతిరసీదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఉభావాంద్రాగ్నేయాహువధ్యా ఉభారాధస సహమాదయధ్యై ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ నామములు ఏవైతే ఉన్నాయో ఇవి సాక్షాత్తు నారదుడు గర్వించిన సందర్భంలో అతడు స్త్రీ రూపం పొందేటట్లుగా చేస్తే స్త్రీ రూపి అయినటువంటి నారదుడు ఒక మహారాజును వివాహం చేసుకొని పిల్లల్ని కంటే ఆ 60 మంది ఈ 60 నామాలు సంవత్సరాలకు అనేటువంటి భావన మనకు పురాణాదికంలో కనిపిస్తుంది. అయితే వీటికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే ప్రతి నామములకు ఆ సంవత్సరంలో జరిగేటువంటి కార్యములకు ఒక అనుబంధం. అయితే పరాభవ అనే శబ్దానికి పరాభవించబడడం అంటే అవమానం పొందడం అని అర్థం. రాజు ఎవరు అంటే న్యాయాధిపతి, గురుడు. గురువారంతో ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి గురుడు రాజయ్యాడు. గురుడు రాజైతే మరి ఎవరు పరాభవించబడతారు అంటే ఎవరు తప్పులు చేసి దాచుకుంటూ ఉన్నారో వాళ్ళ తప్పులు బయటపడి వాళ్ళు పరాభవించబడతారు. అంతే, అప్పుడు మాత్రమే గురుడు న్యాయం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే న్యాయాధీశుడు కాబట్టి ఆయన. అంటే ఇంత క్రితం ఎవరెవరైతే నాయకులుగా ఉన్నవారు కానీ ప్రజలుగా ఉన్నవారు కానీ కుంభకోణాదులు చేయడం కానీ బాగా తప్పులు చేయడం కానీ చేసి ఉంటారో వాళ్ళ రహస్యాలు పూర్తిగా బయటకు వచ్చి వారు పరాభవించబడతారు అని అర్థం. అంతేకాదు రాజులు పరాభవించబడతారు అని కూడా ఉంది దాంట్లో ఫలితాల్లో. అంటే తాత్పర్యం ఏమిటి? ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా గతంలో తప్పులు చేసి ఉంటే అవి కూడా బయటకు వస్తాయి, వాళ్ళు పరాభవించబడతారు. తద్వారా మొత్తం పైన ధర్మ రక్షణకు న్యాయ రక్షణకు ఉపకరించేటువంటి ఒక మంచి సంవత్సరంగా దీన్ని మనం భావన చేయాలి. ఈ సంవత్సరం మొత్తంలో 9 ఆధిపత్యాలలో 7 ఆధిపత్యాలు
శుభగ్రహాలకు సిద్ధించాయి. 2 ఆధిపత్యాలు మాత్రమే పాపగ్రహాలకు సంబంధించాయి. కాబట్టి సజ్జనుల యొక్క మంచి ఆలోచనలన్నీ సద్వినియోగమై ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్నే మనం 30 మంది నాయకులు ఉంటారు, వాళ్ళలో కనుక గమనించినట్లయితే 23 ఆధిపత్యములు శుభగ్రహములకు రాగా 7 ఆధిపత్యములు మాత్రమే పాపగ్రహాలకు వచ్చాయి. దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది? ధర్మము రక్షించబడుతుందని, ధర్మము వృద్ధి చెందుతుందని, జయాన్ని పొందుతుందని భావించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందికరమైన యోగాలు కూడా ఉన్నాయి. ఏమిటా ఇబ్బందికరమైన యోగాలు అంటే కాలసర్ప యోగం కావచ్చు, అలాగనే పంచగ్రహ యోగాలు కావచ్చు, చాతుర్గ్రహ యోగాలు కావచ్చు, ఇవన్నీ ఉపద్రవాలను సూచిస్తాయి. కానీ మనం గమనించాల్సింది ఏమంటే ఈ ఉపద్రవాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించి ఊరుకోవడం కోసం కాదు తెలుసుకోవడం, దాన్ని నివారించడం కోసం తెలుసుకోవాలి. అసలు ఏ ఉపద్రవాలు ఉన్నా లేకపోయినా సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరానికి కూడా కృత్యములు కొన్ని ఉన్నాయి. అంటే 10 రకముల కృత్యములను ఆచరించమని శాస్త్రం చెప్తోంది. ఏమిటా 10 రకమైన కృత్యములు అంటే మొట్టమొదట చెప్పబడినది ధ్వజారోహణం, అంటే ఒక జెండా ఎగరవేయడం. ఏమిటా జెండా? ధర్మానికి సంకేతంగా ఆ జెండాని మనం ఎగరవేస్తాం అన్నమాట. అలాగని ఆ ధర్మమునకు సంకేతమైనటువంటి జెండా ఎగరవేయడంతో పాటుగా మనం ఇంకా మరికొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరాది సందర్భంగా. ఆ దృష్టికోణంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనం పంచాంగ శ్రవణం అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ పంచాంగ శ్రవణం అనేది దేనికోసం చేయాలి అసలు అంటే తప్పనిసరిగా మనం పంచాంగంలో 5 రకాల విషయాలు చెప్పబడతాయండి. ఏమై 5 రకాలు అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. వీటి యొక్క సమ్మేళనాల్లో కొన్ని మంచి మంచి యోగాలు వస్తుంటాయి. ఆ యోగములలో మనం ధార్మికమైన కృత్యములను ఆచరించడం ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. అటువంటి దానికోసం అంటే పుణ్యార్జనకు మాత్రమే పంచాంగం. పుణ్యార్జన కోసం మనం వాడుకోవాలి దాన్ని. ఎందుకంటే మనం రోజు చేయొచ్చు పుణ్యాలు, కానీ ప్రత్యేక సమయాల్లో చేసినందువల్ల అనంతమైన ఫలితం వస్తుంది కాబట్టి దాన్ని మనం చేయాలి ప్రత్యేకించి. ఉదాహరణకి మనం వ్యతిపాత అనేటువంటిది ఉంటుంది. ఈ వ్యతిపాత సమయంలో గురువింద గింజంత ఎత్తు బంగారం దానం చేస్తే మేరు పర్వతమంత బంగారాన్ని దానం చేసిన ఫలితం వస్తుంది అంటారు. అంటే అంత గొప్ప విశేషం కదా. అలాగని కొన్ని రోజులు చెప్తుంటాడు మత్పక యోగం మొదలైనటువంటిది. అలా చెప్పినప్పుడు ఆ రోజుల్లో కనుక గంగా స్నానం చేసినట్లయితే 1000 కపిల గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది అని చెబుతాడు. ఇలాగా మనకు చెప్పేటువంటి విషయాలను గ్రహించటం, వాటిని ఆచరణలో పెట్టడం కోసమే ఈ పంచాంగ శ్రవణం. అయితే మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యాంశం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి యోగాలలో శని గ్రహానికి వ్యయస్థానంలో రాహు ఉన్నాడని, అలాగే సంవత్సరం అంతా 3 రాశుల్లో గురుడు సంచరిస్తున్నాడని, మొదటి దానికి సస్యములు నశిస్తాయని, ఈ 3 రాశుల్లో సంచరించడం వలన ప్రపంచంలో జనహాని ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ మంది మరణిస్తారని చెప్పబడింది. అయితే మనకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గ్రహముల యొక్క ప్రవేశానికి ముందే ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంకేతమే మనం ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాదులను గుర్తించవచ్చు. అలాగనే ఈ సంవత్సరంలో మీనంలో శని సంచారం ఉండడం వల్ల వర్షాలు ఉపయోగపడేటువంటి వర్షాలు తక్కువగా ఉంటాయి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. అలాగనే మీనంలో శని వక్రించడం అనేటువంటి దాని వలన దుర్భిక్షము, సస్యనాశము మొదలైనవి చెప్పారు. మొత్తంపై చూసినట్లయితే 3 గ్రహములు వక్రించి ఉన్నాయి ఈ సంవత్సరంలో.
ఆ వక్రించడం వలన యుద్ధ భయం అనేటువంటిది ఒకటి చెప్పారు. యుద్ధ భయం అంటే మనం అర్థం ఎలా చేసుకోవాలి? 2 దేశాలు 3 దేశాలు యుద్ధం చేసుకుంటున్నా 5 దేశాలు, చాలా దేశాలలో యుద్ధం వస్తుందనే భయం ఉంది. అంటే ఎప్పుడే బాంబు పడుతుందో అనేటువంటి భయం అయితే చాలా దేశాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు సుమారు 50-60 దేశాల్లో భయపడుతూ ఉన్నారు. అలాగనమాట. అలాగని ఈ సంవత్సరంలో అనారోగ్య భయాలు కూడా ఉన్నాయి. ఈ అనారోగ్య భయాన్ని జయించడానికి మనం ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటిని జయించవచ్చు. మనం జయించడం కోసమే తెలుసుకోవాలి తప్ప రాబోయే రోడ్డు మీద గోతులు ఉన్నాయని తెలుసుకోవడం వల్ల గోతుల్లో పడతామని భయపడాలా, జాగ్రత్తగా నడుస్తామని నిశ్చయించుకోవాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. మనకు సామాన్యంగా ఏమవుతుందంటే వర్తమాన కాలంలో ఈ రీల్స్ ఎక్కువ మంది చూస్తే ధనం ఏదో వస్తుందనే భావనతో భయంకరమైన విషయాలు కానీ లేకపోతే చాలా ఆశ పెట్టే విషయాలు కానీ హెడ్డింగులుగా పెట్టి ఎవరు తిన్న వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. ఆ చెప్పేస్తుండడం వలన కోట్లాది జనాలు చచ్చిపోతారు అని చెప్పేవాడు కొందరు, మీ కోట్లాది ఆస్తులు కలిసి వస్తాయని చెప్పేవాడు కొందరు. ఇలాగ తయారవ్వడం వల్ల ఏమవుతుందంటే శాస్త్రము యొక్క ప్రయోజనం దెబ్బతింటుంది. మనకు దీంట్లో ఏం చెప్పారు? మంచి ఉన్నట్లయితే దాన్ని దానాల కోసం వాడుకోవాలని నిశ్చయించుకోవాలి. చెడు ఉన్నట్లయితే దాన్ని నివారించుకోవడం కోసం ముందు నుంచి భగవంతుడిని ప్రార్థించాలి అని నిశ్చయించుకోవాలి. ఆ రెండిటికి దూరంగా వ్యవహరిస్తోంది వర్తమాన సమాజం. అందువలన దాన్ని మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాల్లో దాన్ని గుర్తించాలన్నమాట. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. లంబోదరాకృద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః. యదర్చయా బ్రహ్మముఖామరేశా నిరంతరాయం సఫలీకృతార్థాః. ప్రావృత్తు శరణ్మేఘనిభో భుజంగశయ్యాయుభూషో విహగోక్షవాహనౌ గోపాలమల్లీశ్వర దేవదేవో స్వమప్రియా దత్తహృదర్థదేహౌ. జ్యోతిశాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం. చూడండి, మనకు జ్యోతిశాస్త్రాన్ని ఏమని చెప్పాడు? మహాపుణ్యం అని చెబుతున్నాడు. అంటే పుణ్యానికి సాధనంగా దీన్ని తీసుకోవాలే తప్ప మా భవిష్యత్తు ఏమిటో తెలుసుకుంటున్నాము అనేటువంటి ఆశావహమైనటువంటి విషయాలకు మాత్రమే కాదు. అంటే మనం రాబోయే దోషాలను గుర్తించాలి, నివారణలు తెలుసుకోవాలి. అలాగనే పుణ్యం సంపాదించడానికి మార్గాలు ఏమిటో తెలుసుకోవాలి, అప్పుడు పుణ్యం అవుతుంది. ఎందుకని? ఇది వేదాంగం అండి. వేదాంగం అంటే ఎప్పుడవుతుంది? వేదం ఏం చెబుతుందో దాన్ని అమలు చేస్తే. అందుకనే ముందు 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి మొదలైనవి చెబుతూ ఉంటారు బ్రహ్మగారికి. వాటితో పాటుగా ఈ శాస్త్రం కూడా పుట్టింది. ఎందుకని? ఈ శాస్త్రమే కాదు, వ్యాకరణం కావచ్చు, కల్పం కావచ్చు, మొదలైనటువంటివన్నీ కూడా అంగాలన్నీ పుట్టాయి. కాబట్టి శరీరంతో పాటుగా అంగములతో కలిసి పుడుతుంది తప్ప శరీరం ఒకసారి అంగములు ఒకసారి కాదు కదా. అందుకని ఈ జ్యోతిశాస్త్రం అనేటువంటిది కాలాన్ని గురించి జరుగుతుంది కాబట్టి వేదములు యజ్ఞమును ఏ కాలంలో చేయాలో తెలుపుతాయి కాబట్టి ఆ కాలములను నిర్దేశించేటువంటి శాస్త్రంగా జ్యోతిశాస్త్రము వేదై సహ సమభూతం జ్యోతిశాస్త్రం అకల్మషం. ఈ పాపాలను తొలగించేటువంటి జ్యోతిశాస్త్రము వేదములతో సహానే ఉత్పన్నమై యజ్ఞములను ప్రేరేపించింది అనే విషయాన్ని కూడా మనకు చెప్పారు. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ. ఏం చేయాలండి? ఈరోజు చేయాల్సినటువంటి పని అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెప్పారు. లేవడం ఎందుకండి అంటే మొట్టమొదట ఇక్కడ వివరంగా చెప్తున్నారు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి పని. ఈ విషయాన్ని ఇలాగ తెలుసుకోకపోయినా అనుభవాత్మకంగా గ్రహించి ఒక ప్రపంచ సంపన్నులను పైనుంచి 85% అంటే అత్యున్నత స్థాయి నుంచి 85% సంపన్నులు చేస్తున్న పని ఏమిటి అంటే తెల్లవారుజామున లేచి ఆ సమయంలో ప్రణాళికలన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. ఎందుకని? ఆ సమయంలో చేసినటువంటి ఆలోచనలు ఫలిస్తున్నాయి, బాగా బాగా చేయగలుగుతున్నారు. అందుకని ఈరోజు ఏం చేయాలి అనే దాంతో సహా
భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా ఆ సమయంలో నిర్ధారణ చేసుకుంటే అవి సత్ఫలితాలను ఇస్తున్నాయని గుర్తించి ఆఖరికి మనకు కంపెనీల్లో బోర్డు మీటింగులు ఉంటాయి కదా, ఆ బోర్డు మీటింగులు కూడా తెల్లవారుజామున పెట్టుకుంటున్నారట విదేశీయులు. మనం సూర్యోదయం తర్వాత లేవడానికి అలవాటు చేసుకుందామని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఆ సమయంలో ఆలోచన చేయాలి. ఏమైనా చేయాలి అంటే స్నాన ఆది విధేత్ కుర్యాత్ వర్ణాచార అనుసారక అబ్దాదు మిత్ర సంయుక్త మంగళ స్నానాచరి. తలడుకోవాలి అని చెప్పారు మిత్రులతో సహా. వస్త్రాలతో ఆభరణాలతో దేహాన్ని అలంకరించుకోవాలి. శుద్ధుడై విఘ్నేశ్వరుణ్ణి, భారతీదేవిని, సరస్వతీదేవిని, నవగ్రహాలను, దైవాన్ని, బ్రాహ్మణులను, గురువులను పూజించాలి. వాళ్ళని పూజించడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ యొక్క అనుగ్రహంతో మంచి ఆలోచనలు మనలో ప్రవేశిస్తాయి. అందుకోసం తర్వాత సంపూజ్య ఉదంముఖ ప్రాంగుఖో వా దైవజ్ఞశ్చతు సన్నిధో. ప్రాంగుఖంగా కానీ ఉదంముఖంగా కానీ దైవజ్ఞుని యొక్క సన్నిధిలో వికాసవదనో ధీమాన్ సంవత్సర ఫలం క్రమా. వికసించిన ముఖంతో వినాటండి. వికసించిన ముఖం ఎప్పుడు ఉంటుంది? ఆనందంతో ఉన్నప్పుడు ఉంటుంది. దుఃఖాలను గురించి తెలుసుకోవడం వల్ల ఆనందం కలుగుతుందా? కలుగుతుంది. ఎలా? రాబోయేది కాబట్టి జాగ్రత్త పడచ్చు కదా. అందుకని ఆ విధంగా వికాసమైనటువంటి మనసుతో శ్రుత్వా సంవత్సర కృతం సుకృత ఫలం లభే. దీన్ని వినడం ద్వారా ఏమవుతుందా, పుణ్యాలు చేసిన ఫలితం వస్తుందట. అది ఎలా వచ్చేస్తుందంటే వింటే వచ్చేస్తుందా అంటే వస్తుంది. ఎలా వస్తుందంటే ఈ మంచి పనులు ఏ ఏ సమయాల్లో చేయాలో తెలుసుకోవడం ద్వారా, మనకు చేయాలనే భావన మనసులో కలగడం ద్వారా, కలియుగంలో మనసుతో చేసినది కూడా పుణ్యమే అవుతుంది, పరిగణించబడుతుంది అనేటువంటి విధానం శాస్త్రంలో చెప్పడం ద్వారా ఒక ఈ యజ్ఞం చేయాలి లేదా ఈ హోమం చేయాలి అనేటువంటిది దీంట్లో చెబితే అది చేస్తే బాగుంటుంది అని మనస్సులో అనుకోవడం ద్వారా అది చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి దానివల్ల పుణ్యం వస్తుంది అని మనం సమన్వయం చేసుకోవాలి. కించ యద్వర్షాలు లింబసువం శర్కరా ఘృత సంయుతం. మనకు 2 రకాల ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమిటి? నింబసుమం అంటే వేప పువ్వు అని. అదే శతాయుర్ వజ్రదేహాయ, అక్కడ నింబకం దళ భక్షణం. నింబకం దళ భక్షణం అంటే, నింబకం అంటే వేపకు సంబంధించినటువంటి దళ. దళ అంటే పువ్వు కాదు, ఆకు. అంటే లేత ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించాలి అనేటువంటి మాట కూడా కనిపిస్తుంది. అందువల్ల మనం వేప పచ్చడి పువ్వు, ఈ పచ్చడిలో ఏమేమి వేసుకోవాలి అంటే తప్పనిసరిగా వేప పువ్వు వేయాలి, వేప చివుళ్ళు కూడా వేయాలి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని స్పష్టంగా చెబుతున్నాను అంటే, లోకంలో వేప పచ్చడి మాత్రమే ప్రచారంలో ఉంది, అందరికీ తెలియట్లేదని స్పష్టంగా చెప్పాను. చింతపండు వస్తుంది, అలాగనే మామిడి ముక్కలు కూడా వస్తాయి. మనకి సంప్రదాయంలో ఎలా ఉందంటే, ఉగాది వరకు మామిడికాయలు తినకుండా ఉండి ఈ రోజు నుంచే మామిడికాయలు తినడం అనేటువంటిది సంప్రదాయంలో ఉందన్నమాట. అలాగే కొత్త చింతపండు, మామిడి ముక్కలు, ఘృతైర్యుతం, ఆవు నెయ్యి కూడా వెయ్యాలి. ఎందుకంటే ఆవు నెయ్యి వేయడం ఘృతం అమృతం అని వేదం చెబుతారు. అంటే అమృత స్వరూపము ఘృతము కాబట్టి దేవతలకి మనం నైవేద్యం చేసేటప్పుడు అమృతం కలవనిదే వాళ్ళు తీసుకోరు. కాబట్టి ఆ ఆవు నెయ్యి కనుక పాత్రకి అడుగు భాగంలోనూ పాత్రకి పై భాగంలోనూ కూడా వేస్తే, పదార్థానికి పై భాగంలోనూ కూడా వేస్తే క్రింద పైన అమృతత్వం వచ్చినందువలన మనకి అమృతం అవుతుంది. అందుకని మనకి పాత్రాభిగారం అనేటువంటిది ఒక సంప్రదాయం ఉండేది. అంటే అందరూ ఇప్పుడు పాటించట్లేదు, అందుకోసం చెబుతున్నారు. అందుకని ఈ విధంగా పాత్రకి క్రింద పాత్ర మీద మరియు ఆ పదార్థం పైన కూడా ఆవు నెయ్యి వేసినప్పుడు మాత్రమే దేవతలు వాటిని స్వీకరిస్తారు. అందుకోసం అది వేయాలి. భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌక్షదాయకం. పూర్వయామం అంటే మొదటి జాము అని అర్థం. అంటే ఉదయం 9 గంటల లోపు కనుక దీన్ని కనుక తిన్నట్లయితే సంవత్సరం అంతా శుభప్రదంగా సౌఖ్యముగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటి అంటే, కొంతమంది తెలియక షడ్రుచులు అనే ప్రచారాన్ని పొంది ఆ ప్రచారంతో ఏం చేస్తున్నారు, ఉప్పు కాస్త మిరియప్పొడి లేదా మిరపకాయలు వేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది అవసరం లేదు, ఎందుకంటే మనకు చెప్పబడినటువంటి వస్తువుల్లో అది లేదు కాబట్టి. కానీ కొంతమంది సంప్రదాయంలో
అరటిపండు వేయడం ఉంది, లేకపోతే చెరుకు ముక్కలు వేయడం ఉంది, అవి తప్పు లేదు. కాబట్టి ఇక్కడ చెప్పబడినవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. భక్షితం పూర్వ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మణో జన్మతః ఫలం. మొట్టమొదటి వినాల్సింది ఏమిటంటే బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయాన్ని తెలుసుకోవాలి. పుట్టినప్పటి నుంచి ఆయన ఎంతకాలం గడిచింది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందండి, అంతకాలం గడిచిన వాడు ఏం చేస్తున్నాడు, అంతకాలం గడుపుతున్నవాడు, అంతకాలం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహిస్తే ఈ తక్కువ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి జ్ఞానము వృద్ధి చెందుతుంది. అందుకోసం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అంటే మనకి సంవత్సరం అంటే అందరికీ తెలిసిందే. ఇటువంటి సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు అయినట్లయితే కలియుగం పూర్తవుతుంది. దానికి రెట్టింపు అయితే ద్వాపరయుగం, 3 రెట్లయితే త్రేతాయుగం, 4 రెట్లయితే కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అటువంటి సంవత్సరాలు అంటే అటువంటి దాన్ని మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు ఒక 71 నడిచినట్లయితే ఒక ఇంద్రుడు పెడతాడండి. ఒక ఇంద్రుడికి ఆయుర్దాయం పూర్తయిపోతుంది అనమాట. అటువంటి ఇంద్రుడు ఒక 14 మంది వెళ్ళినట్లయితే అప్పుడు మనకు బ్రహ్మగారికి ఒక పగలు అవుతుంది, అంతే రాత్రి ఉంటుంది. అటువంటి ఒక 360 రోజులు అయినట్లయితే ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయన జీవిస్తాడు. దాంట్లో మొదటి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. రెండో 50 సంవత్సరాల్లో మొదటి నిమిషాల్లో మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మన్వంతరంలో కూడా ఇది 28వ మహాయుగం అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకాలం బతికేటువంటి ఆయన గారు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే మోక్షం పొందడానికి ప్రయత్నం ప్రారంభించి పూర్తి అవ్వకుండా అంటే మోక్షం పూర్తిగా పొందకుండా మిగిలిపోయారో వాళ్ళు బ్రహ్మలోక నివాసులు అవుతారు. బ్రహ్మ విచారణ చేశారు కాబట్టి బ్రహ్మలోకంలో ఉండి ఆ బ్రహ్మగారు చెప్పేటువంటి విషయాలు వింటూ వీళ్ళ యొక్క సందేహాలని వారి దగ్గర తీర్చుకుంటూ ఉంటారు. అంటే బ్రహ్మ విచారణతో సమయాన్నంతని గడుపుతున్నాడు ఆ బ్రహ్మగారు. ఏది ఇంత ఆయుర్దాయ ప్రమాణం కలిగి ఉన్నవాడు కూడా చేస్తున్న పని అదే. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆయన ఆయుర్దాయం దృష్ట్యా మన యొక్క ఆయుర్దాయం సముద్రంలో తుంపరనమాట. ఈ తుంపరను మనం లౌకిక విషయాలపై వినియోగం చేసి దాని మీదే కేంద్రీకరించి సంపాదిద్దాం 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 అంటూనే ప్రాణం విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఏముంది? మనకి ఈ మానవ జన్మ అనేటువంటిది 84 లక్షల జీవరాశుల యొక్క చివరి భాగంలో వచ్చింది. ఆ చివరి మెట్టు మీద ఉన్నాం మనం. ఇప్పుడు పడితే ఎక్కడ పడతామో తెలియదు. కాబట్టి పడకుండా పైది అందుకోవాలి. ఏమిటది? మోక్షం పొందడం, పరమాత్మని చేరుకోవడం అనేటువంటి దానికోసమే ఈ శరీరాన్ని వాడుకోవాలి. మానవస్యతు దేహోయం న సుఖాయ ప్రకల్పతే. సుఖం కోసం కాదండి. ఎందుకంటే సుఖాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకంటే సుఖపడేటువంటివి పశుపక్షాదులు. ఎందుకని అంటే వాటికి ఆందోళన లేదు, భయాలు లేవు, ఇన్ని రోగాలు లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని ఇబ్బందులు లేవు. చాలా ఏ పూట కాపూట చక్కగా ఆహారాన్ని తెచ్చుకుంటాయి, తింటాయి. కాబట్టి మనకంటే చాలా సుఖంగా ఉన్నాయి. ఆ సుఖం కోసం అయితే మానవ జన్మ అక్కర్లేదు. పరమ సుఖం కోసం మాత్రమే మానవ జన్మ. ఆ పరమ సుఖం పరమాత్మని చేరుకోవడమే. అందుకోసం తప్ప ఇంకా దేనికోసం మనం సమయాన్ని వినియోగించినా అది పొరపాటే అవుతుంది, వ్యర్థం చేసుకోవడమే అవుతుంది, ప్రయోజనరహితంగా వాడుకోవడమే అవుతుంది. అందుకని మనం ఆ విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఏ శృణ్వంతి క్రతుఫలం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయాన్ని వింటే చాలండి, క్రతువు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకని మనం మంచిగా వాడాలి, సమయాన్ని మనం మంచిగా వాడుకోవాలి, మనం మోక్షం పొందడానికి ఉపయోగించుకోవాలి అనే ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచన రావడమే మహత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి క్రతుఫలాన్ని ఇస్తుంది అని చెప్పి అన్నారు. ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరు. పరాభవాప్తే రాజాన ప్రాప్నువంతి పరాభవం. పరాభవనామ సంవత్సరంలో రాజులు పరాభవాన్ని పొందుతారు.
మనం గమనించాల్సింది ఏమిటంటే రాజులు పరాభవాన్ని పొందుతారు. ఏ రాజులు పరాభవాన్ని పొందుతారు? ఎవరికి పాపం ఉందో వాళ్ళు పొందుతారు, ఎవరు తప్పులు చేశారో వాళ్ళు పొందుతారు, అంతే తప్ప మంచి రాజులకు పరాభవం కాదు. భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. వర్షాలు బాగానే ఉంటాయి, చిన్న చిన్న చిరుధాన్యాలు బాగా పండుతాయి. అన్యోన్య నృపసంక్షోభ స్థోర వ్యాఘ్రాదిర్భయం మధ్యవృష్టి అనర్ఘత్వం రౌద్రాబ్దే మధ్యమం ఫలం. బార్హస్పత్యమానం చేత దీన్ని రౌద్రనామ సంవత్సరం అని అంటున్నారు. ఆ కారణంగా ఈ రౌద్రం అంటే కోపం పెరగడం అన్నమాట. అందుకని రాజులకి పరస్పరము కోపం పెరుగుతూ ఉంటుంది. అంతకు మించి మరో భయం ఉంటుందండి, అదేంటంటే చోరుల వలన భయం. మనకి తెలుసండి ఏమిటది అంటే ప్రతి సంవత్సరము సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా పెరిగిపోతున్నాయంటే నిన్న ఏదో చూశాను, దాంట్లో మీరు ఎవరైనా పాపం మంచితనం కలిగి ఉంటాం కదా, పాపం ఒక ఆయన వచ్చి ఏమన్నా నా ఫోనులో నా ఫంక్షన్ పడిందో లేదో తెలియట్లేదండి, ఫోన్ ఆపరేషన్ చేయడం చేత కావట్లేదు అని ఒకసారి అది చేసి పెట్టండి అని మనకి ఇచ్చాడు అనుకోండి. అదేదో చూద్దామని తీసుకున్నాం అనుకోండి, ఇంతట్లో మన కంఠస్వరాన్ని మన యొక్క ఫోటోని అన్నిటినీ అది స్వీకరించేసి ఏం చేస్తుందిట, వాళ్ళు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షల లోన్ తీసుకుందుకు పనికొస్తుంది. అంటే మనం ఏం చేయలేదు, అక్కడ వాళ్ళకి డబ్బే ఇవ్వలేదు, కానీ మన పేరు వాళ్ళు లోన్ తీసేసుకుని అప్పు మన మీద పడుతుంది. ఆ లక్షల అప్పు మన మీద పడుతుంది అన్నమాట భార. అందుకని అంతగా వృద్ధి చెందుతోంది సాంకేతిక పరిజ్ఞానం. మీరు నన్ను అడుగుతుంటారు, ఈ ఆధునికమైన సాంకేతిక లేనిదే మనం ఎలా జీవిస్తామండి అని అడుగుతుంటారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. సాంకేతికంగా వృద్ధి చెందినటువంటి ఆధునికమైన అంశాల అన్నిటిలోనూ ఒక్కటి కూడా గ్లోబల్ వార్మింగ్ని పెంచకుండా ఉన్నది లేదు, అధర్మాన్ని పెంచకుండా ఉన్నది లేదు, హత్యలను పెంచకుండా ఉన్నది లేదు. ఆలోచించండి, ఏ ఒక్కటి ఉందో చెప్పండి. పోనీ ఆధునిక పరిజ్ఞానము తయారు చేసిన కొత్త విషయాలన్నిటిలోనూ ప్రతి ఒక్కటి సర్వనాశనానికే దారితీస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి. ఏమిటి చదువుకోవాలి? ప్రస్తుతంలో చదువులన్నీ కూడా చంపే చదువులే, బతికించే చదువులు కాదు. ఈ సత్యం తెలియట్లేదు, అన్నీ చంపుతున్నాయి. మనకి 2040 ఒక యూనివర్సిటీ వారు ఒక సర్వే చేసి విషయాలన్నింటినీ పరిశీలన చేసి అంచనాలు వేసి 2040 నాటికి ఎంత దూరం ఉందండి, చాలా దగ్గరగానే ఉంది. ఈ 2040 నాటికి భూమండలం అంతా కూడా బొగ్గుగా మారిపోయి మనిషి జీవించడానికి, మనిషి కాదు ఏ జీవి జీవించడానికి తగనిదిగా అయిపోతుంది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. మరి దేనికోసం అండి అభివృద్ధి? అర్థం కావట్లేదు. అందుకని మనం గమనించాల్సింది ఏమిటంటే, చాలా ఇప్పుడు ఈ క్షణంలోనే సాక్షాత్తు శివుడే పుట్టి అధర్మాన్ని అజ్ఞానాన్ని నశింపజేసి అందరినీ మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే తపన కావాలి. ఆ తపన కోసం మనం ఏం చేస్తున్నామంటే, కాశీఖండంలో అభిలాషాష్టకం అని ఒకటి ఉందండి. ఆ అభిలాషాష్టకం పారాయణ చేస్తే శివుడే కుమారుడుగా పుట్టి ధర్మాన్ని రక్షిస్తాడని చెబుతోంది. ఆ కారణంగా మరి మనకు పిల్లలు ఎలా పుడతారండి ఇప్పుడు అంటే వృద్ధులకు అనమాట, ఎలా పుడతారండి? అదేం ఆలోచించకండి, సకల జీవులకు శివుడే పుట్టాలి అని ప్రార్థించండి. అప్పుడు ఎందుకని ఎవరైతే సంతానం పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలియదు, మనం చెప్పినా అర్థం కాదు. అందుకని వాళ్ళందరికీ కూడా శివుడే కుమారుడు కాబట్టి ధర్మాన్ని రక్షించాలి అని ప్రార్థిద్దాం. అదే ఈ అభిలాషాష్టకం. వెళ్ళేటప్పుడు అందరూ తీసుకువెళ్ళొచ్చు, ప్రతిరోజు పారాయణ చేయవచ్చు. ఈరోజు ఇప్పుడు మంత్రి కుజుడయ్యాడండి, మంచిది, ఇది చాలా మంచిది. ఎందుకంటే ఆలోచన చేసేటువంటి వాడు సేనానాయకుడిగా ఉన్నట్లయితే ఎదుటివారి ఏవైతే పనులు, ఎదుటి వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు పెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా గుర్తించి రక్షించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అది కూడా మంచిదే. సేనాధిపతి చంద్రుడు అయినాడు, ఇది కూడా మంచిది. ఎందుకోసం మంచిది అంటే, సేనాధిపతి చంద్రుడు అయినట్లయితే మనకు యుద్ధానికి ముందు దూకేడు,
కొంచెం సౌమ్యంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు. అందువల్ల యుద్ధానికి దూకేడు, కానీ రక్షణకి మంత్రిగా కుజుడు ఉన్నాడు, అంటే సేనానాయకుడు ఉన్నాడు. కాబట్టి వాడు ఇతరుల నుంచి మనల్ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగనే సస్యాలకి అధిపతి గురుడే, ధాన్యాలకి అధిపతి బుధుడే, వీళ్ళంతా మంచివాడు. ధరలకు అధిపతి చంద్రుడు. కాబట్టి ధరలు కూడా కొంతవరకు అందుబాటులోనే ఉంటాయి, అధికమైపోవు. మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని. దీనివల్ల ఏమవుతుంటుందంటే రసద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఆలస్యంగా ఉత్పత్తి జరుగుతుంటుంది. నీరసాధిపతి గురుడు, పురోహితుడు శుక్రుడు. పురోహితుడు శుక్రుడైనందువలన మనకు ఆలోచనలు బాగా ఉంటాయి. అంటే ముందుగా మేలు చేసేటువంటి ఆలోచనలు, సలహాలు బాగుంటాయి అన్నమాట. మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించాలండి. ఏంటంటే సేనాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, పురోహితుడు శుక్రుడు, వీళ్ళంతా స్త్రీ గ్రహాలు. కాబట్టి స్త్రీలకు ఈ రంగాలలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. అలాగనే పరీక్షకుడు గురుడు మంచిది. అలాగే గణకుడు శని, గ్రామపాలకుడు గురుడు. అంటే గ్రామాల్లో కూడా పరిపాలన ధర్మబద్ధంగా జరగడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగనే దైవజ్ఞుడు చంద్రుడు. కాబట్టి మనస్సు బాగా జాతకాల ద్వారా మనస్సుని సక్రమమైన మార్గంలో పయనింపజేసుకోవడం కుదురుతుంది. అలాగనే సర్వదేశ ఉద్యోగాధిపతి కుజుడు, అలాగే గజాధిపతి శుక్రుడు, పశువులకు అధిపతి చంద్రుడు, ఇలా శుభగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆలోచన చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉందండి. ఏంటంటే 8వ యుగం. అంటే యుగం అంటే 5 సంవత్సరాలకు ఒక యుగం అంటారు. ప్రభువాది సంవత్సరాలుగా లెక్కించినట్లయితే ఇది 8వ యుగం. దీంట్లో 5వ సంవత్సరం ఇది. ఈ 5వ సంవత్సరం కావడం వల్ల ఏమని చెప్పారు? రజత దానం, వెండిని కనుక దానం చేసినట్లయితే ఈ సంవత్సరం మహాఫలము అని చెప్పారు. మనం వెండి దానం చేయాలంటే కేజీలు చేసేవని అంటం లేదు, రేట్లు పెరిగిపోయాయి కదా. అందుకని కొంచెమైనా వెండి దానం చేసినట్లయితే మంచిది అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఈ సంవత్సరంలో వ్యాధుల యొక్క ఉత్పత్తి 13, నాశం ఉపశమనం 15 ఉంది. అంటే రోగాలు పుట్టేదానికంటే తగ్గేది ఎక్కువ ఉంది. దీని ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే వైద్య రంగంలో పరిశోధనలు కొత్తగా పెరుగుతాయి, దానివల్ల అభివృద్ధి కలుగుతుంది, రోగంలో యొక్క ఉపశమనం లభిస్తుంది అని గ్రహించాలి. గమనించండి, నేను 2-3 రోజుల క్రితమే చూశాను వార్త. ఏమనంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ పుట్టింది. 14 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి స్త్రీలకు, అంటే అమ్మాయిలకు వెంటనే వ్యాక్సిన్ వేయించండి. అంతేకాకుండా ఒక వ్యక్తికి క్యాన్సర్తో ఉన్నటువంటి వ్యక్తికి ఈ వ్యాక్సిన్ వేశారట, వాడు బతికాడు. అది కూడా వార్త వచ్చింది. అంటే ఏంటి, మనకు వైజ్ఞానిక రంగంలో ఇది పెరుగుతోంది. ఏం పెరుగుతోంది అంటే రోగోపశమనానికి సంబంధించినటువంటి పరిశోధనలు పెరుగుతున్నాయి, ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మనకు ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉచితంగా వేసేటువంటి దేశం భారతదేశం ఒకటే. మిగిలిన దేశాల్లో వ్యాక్సిన్ ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టే వేయించుకోవాలి తప్ప ఉచితంగా వేయట్లేదు. మన ప్రభుత్వం మాత్రమే అది ఉచితంగా వేయడానికి పూనుకుంది. అది కూడా ఒక శుభ సూచకంగా గుర్తించవచ్చు. అలాగనే చోర భయం 17, నాశం 7. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అనుకున్నాం కదా ఇంత క్రితం. అందువలన ఆ విషయంలో ఆర్థిక విషయాలలో మన జాగ్రత్తలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పురుషుల యొక్క ఉత్పత్తి 9, స్త్రీల యొక్క ఉత్పత్తి 15. ఇది చాలా శుభశకనం. ఎందుకంటే స్త్రీలు సంఖ్యలో తగ్గిపోతూ ఉన్నారు. ఈ తగ్గిపోతూ ఉండడం వలన జనాభా తగ్గిపోతుందని చాలా దేశాలు బాధపడుతున్నాయి. మీరు జనాభాను పెంచినట్లయితే, ఎక్కువ మంది పిల్లల్ని కన్నట్లయితే మేము ఏకమత్తంలో డబ్బు ఇస్తామని కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అవసరమైందనమాట ఇది. తర్వాత ఈ సంవత్సరంలో మనం అతి ముఖ్యంగా గమనించినప్పుడు మీరు చాలాసార్లు వినే ఉంటారు, అన్నీ చెప్పేసి ప్రాణ సౌఖ్యం 1 అని చెబుతుంటారు, వినే ఉంటారు.
కానీ ఇప్పుడు ప్రాణ సౌఖ్యం 7 అని వచ్చింది. అంటే మామూలుగా ఉండే స్థాయి కంటే ప్రాణ సౌఖ్యం పెరుగుతోంది అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. ఇది శుభ శకునం అన్నమాట. తర్వాత ఈ సంవత్సరం 14వ తారీఖున మేష సంక్రమణం జరుగుతుంది. దానికి వచ్చేటువంటి ఫలితంలో మంగళవారం కాబట్టి ధరల అధికం, బహుళ ద్వాదశి కాబట్టి ఉత్తమం, శతవిషం నక్షత్రం కాబట్టి వర్షాలు బాగుంటాయి, శుక్లయోగం కాబట్టి వృష్టి కలుగుతుంది, కౌలవకరణం కాబట్టి వృష్టి కలుగుతుంది, వృషభ లగ్నం కాబట్టి వృష్టి కలుగుతుంది, పూర్వాహ్నం కాబట్టి వృష్టి నాశం. అంటే అనుకూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, వ్యతిరేక ఫలితం కొంచెమే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద పూర్వాషాఢాది చతుర్థ మండలం అయినందువలన సుఖం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంపద వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇంకా ముఖ్యంగా అందరూ ఎదురు చూసేటువంటి ముందు ఇంకో పని చేద్దాం. ఏంటంటే అది పంచాంగ శ్రవణము అంటేనే మనం 5 అంగాల గురించి తెలుసుకోవడం. ఇది రాముడు చేసేవాడట. ఆయన ఏం చేశాడు? రామరాజ్యం అనుకుంటాం కదా, రాముడు రాజ్యం ఏం చేశాడు? ఏమీ చేయలేదు. సభలో కూర్చుని ముందు పంచాంగ శ్రవణం చేసేవాడు. చేసి ఆ రోజున ఏమేమి ధార్మిక కార్యక్రమాలు ఆచరించాలో ఆచరించేవాడు. అది చూసేప్పుడు అందరూ ఆచరించేవారు. అంతేకాదు ఆయన మనకేసి చూడలేమో అనే భయం చేత సోదరులు కలహించుకునేవారు కాదుట, భార్యాభర్తలు కలహించుకునేవారు కాదుట. ఏదైనా అధర్మం చేసినట్లయితే రాముడు మనకేసి చూడలేమో అనే భావన చేత అధర్మాన్ని ఆచరించడానికి భయపడేవారు, పుణ్యాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుండేవారు. ఆ రాముడు చూపు మన మీద పడ్డమే చాలా పుణ్యం అనేటువంటి భావనతో ఉండేవారు. ఆ కారణంగా ఎవరూ కూడా ధర్మాచరణను మానేవారు కాదు, ధర్మాచరణ సక్రమంగా చేసేవారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మం చేస్తే రక్షిస్తుంది, వాళ్ళు చేసిన ధర్మమే వాళ్ళనే రక్షిస్తుంది. అప్పుడు రాముడు ఏం చేయాలి? ఆయన దగ్గరికి ఎవరు దెబ్బలాడుకుని వస్తారు? తీర్పు చెప్పకుండా ఎవరు వస్తారు? రావాల్సిన అవసరం లేదు. అలా నడిచింది రామరాజ్యం. అంటే అక్కడ ప్రజలందరూ ధర్మాత్ములై ఉన్నారు, ధర్మాచరణ చేశారు. రామరాజ్యం అంటే ప్రజలందరూ ధర్మాచరణ చెయ్యడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కనుక ధర్మాచరణకై ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఏమవుతుంది? రామరాజ్యమే ఉంటుంది, ఎక్కడున్నా రామరాజ్యమే ఉంటుంది. మన ధర్మాల్ని మనం కాపాడుతుంటే ఆ ధర్మం మనని కాపాడుతుంది అనే విషయం కోసం పంచాంగ శ్రవణం ఆయన ప్రతిరోజు సభలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే పంచాంగ శ్రవణం చేయడం. ఈ విషయం ఆనంద రామాయణంలో వర్ణించారు. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉదయకాలం 6:53 వరకు అమావాస్య ఉంది. తర్వాత పాడ్యమి వచ్చింది. ఆ పాడ్యమి తెల్లవారుజామున 4:53 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:05 వరకు ఉంది. శుక్ల అనేటువంటి యోగం రాత్రి 1:17 వరకు ఉంది. నాగవం అనే కరణం ఉదయం 6:53 వరకు ఉంది. తరువాత కింస్తుఘ్నం అనేటువంటి కరణం సాయంత్రం 5:56 వరకు ఉంది. తర్వాత భవ అనేటువంటి కరణం తెల్లవారుజామున 4:53 వరకు ఉంది. అలాగే పగలు వర్జం మధ్యాహ్నం 2:26 నుంచి 3:56 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 11:32 నుంచి 1:02 వరకు ఉంది. అలాగనే ఈ సంవత్సరాలు కాబట్టి తైలాభ్యంగం చేయాలి, నింపక సంరక్షణం చేయాలి. వసంత నవరాత్రి ప్రారంభం కాబట్టి మనం చక్కగా నవరాత్రులు ప్రారంభించుకోవాలి. విశేషించి ప్రపాదానం చేయాలి. ప్రపాదానం అంటే మంచినీళ్ళ చలివేంద్రం ఏర్పాటు చేయాలి అని అర్థం అనమాట. ఆ విధంగానే ఉదయం 10:10 నుంచి 10:58 వరకు దుర్ముహూర్తం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:48 వరకు దుర్ముహూర్తం ఇంకొకటి ఉంది. ఈ విధంగా మనకి గత కాలంలో అయినట్లయితే పంచాంగం బ్రాహ్మడు దీన్ని పూజిస్తామండి. ఎప్పుడు పూజిస్తాం అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత బొమ్మల నోము అని పడతారు. ఆ బొమ్మల నోములో పంచాంగం బ్రాహ్మడు అని కూడా పూజలు పెడతారు. అలా పంచాంగం బ్రాహ్మడు అనేది ఇంటికి వచ్చేవాడు. గుప్పిళ్ళో బియ్యం తీసుకుని ఆ రోజు యొక్క విశేషాలన్నీ చెబుతూ ఉండేవాడు. అంటే పంచాంగం చూసుకోవడం చేతకాని వారికి కూడా
ఈ రోజు చేయాల్సినటువంటి ధర్మం తెలిసేందుకు అది ఉపకరించేటువంటిది. కాదు లేనప్పుడు ఏమవుతుంది, పంచాంగం భోజనం చేసేసిన తర్వాత అయ్యో చూసుకోలేదు, ఇవాళ ఏకాదశి ఉపవాసం మర్చిపోయారు అనేటువంటి వారు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు అది రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం పంచాంగం ఉదయం వాళ్ళు చెప్పకపోతే మనమైనా చూసుకోవాలి. అప్పుడు చూసుకుంటే మనకి ఏం చేయాలో తెలుస్తూ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం సర్వులకు వచ్చేటువంటి ఆదాయం ఎంత సంవత్సరంలో అంటే మనకు 87 వచ్చిందండి. మరి సర్వులకు వచ్చేటువంటి వ్యయం ఎంత అంటే 114 వచ్చిందండి ఈ సంవత్సరం. అంటే వ్యయం ఎక్కువగా ఉంది, సహజమే. ఎందుకని అంటే పోటాపోటీగా ఉచిత బస్సులు, ఉచిత బియ్యం, ఉచిత టెలివిజన్లు, ఇలాగా చాలా ప్రకటనలు చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అడగలేదండి. ఉచిత బస్సు పెట్టమని ఎవరైనా ప్రజలు అడిగారా అండి? అడగలేదు కదా. బస్సు ప్రయాణం అనేటువంటిది అవసరమైతే చేస్తారు, అవసరమైనప్పుడు చేసేటప్పుడు పెడతారు, అంతే కదా. అందుకని ఉచిత బస్సును వీళ్ళు ప్రవేశపెట్టడం వల్ల ఏమైంది, ఉచితంగా వచ్చింది కదా అని అవసరం లేకుండా కూడా ప్రయాణాలు పెరిగిపోయినాయి. అంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇలా ప్రజలు కోరని విషయాన్ని కూడా మేము ఏదో ఉచితంగా ఇచ్చేస్తున్నాము గొప్ప కోసం చేసేటువంటి భ్రష్టమైన పనుల వల్ల ఈ రకమైనటువంటి అధిక వ్యయాలు అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, అప్పులు పెరిగిపోతాయి. మళ్ళీ ఆ అప్పులు తీర్చుకోవాల్సింది మన ధనమే, ప్రజాధనంతోనే అప్పులు తీర్చాలి. కాబట్టి ఇటువంటి మనం కూడా దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అధిక వ్యయం ఉంది కదండి. అది నిజంగా అవసరమైంది అవసరము వేరు, ఆశ వేరు. ఆశతో చేసే పనులు వేరు, అవసరం కోసం చేసే పనులు వేరు. అతి సామాన్యంగా ఏమవుతుంటుందంటే మనం అవసరం కోసమే ఖర్చు పెడుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ ఒక లిస్టు రాసుకున్నాం. దీంట్లో నిజంగా మనం వాడుతున్నవి ఎన్ని, నిజంగా ఇది అవసరమా అనే భావనతో టిక్ చేసుకుంటూ వస్తే 5% మాత్రమే అవసరం కనిపిస్తుందండి. 95% అనవసరమైన వస్తువులే ఇల్లంతా కనిపిస్తాయి. ఆ ఇల్లు పెంచుకోవాల్సి వస్తుంటుంది, అంటే ఇల్లు సరిపోదు అనమాట. అందుకని పెద్ద ఇల్లు తీసుకోవాలి ఇలాగా అనమాట. అలాగా మనం అవసరం లేని పదార్థాల మీద ఖర్చు పెడుతున్నాము అంటే అది లక్ష్మీదేవిని అవమానపరుస్తున్నట్లు అర్థం. ఎందువలన అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మన పుణ్యం డబ్బుగా మారుతోంది. డబ్బుగా మారినటువంటిది మళ్ళీ పుణ్యంగా మారకుండా వస్తువుగా మారుతోంది. ఆ వస్తువు ఉపయోగం లేకుండా పడి ఉంటుంది. కాబట్టి ఏమైపోతుంది అంటే పుణ్యాన్ని వ్యర్థం చేస్తున్నాం, లక్ష్మీదేవిని అగౌరవపరుస్తున్నాం. అలా చేయకూడదు. ఏది నిజమైన అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టేలాగా మనను మనం చాలా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి కాబట్టి. ఈ సంవత్సరంలో అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి అనారోగ్య భయం ఉంటుంది. ఈ అనారోగ్య భయాన్ని మనం నివారించుకోవడానికి ఏం చేయాలి అంటే వ్యాసులు వారు చెప్పారు, అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదామ్యా. అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా అన్ని రోగాలు పోతాయి అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి ఎక్కడైనా అనారోగ్యంగా భావన కలిగితే అక్కడ మనం చేపెట్టుకుని అచ్యుతానంత గోవింద అని చెప్పి కాసేపు అనుకుంటే మీకే తెలుస్తుంది అక్కడ అనారోగ్యం తగ్గినట్టుగా. ఇది ప్రత్యక్ష నిదర్శనాన్ని ఇచ్చేటువంటి మంత్రం. తర్వాత భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వాళ్ళకి ఆయుర్వృద్ధి మంచిదే. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వారికి అర్ధలాభం, డబ్బు వస్తుంది, మంచిదే. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం వాళ్ళకి మనస్తాపం ఉంది. మనం దీనికి ఏం చేయాలండి అంటే మనం ప్రతిరోజు కాసేపు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి త్రితయ రూపిణి, ఈశ్వరుడు గురువు నేను ఒకటే అనేటువంటి భావన, ఏకాత్మ భావన చేయడం ప్రారంభిస్తే గురువుతో ఏకాత్మ భావన వల్ల జ్ఞానము, భగవంతుడితో ఏకాత్మ భావన వల్ల పుణ్యము ఏకకాలంలో వస్తాయి. పుణ్యము ఒకటే ఉండి జ్ఞానము లేకపోతే రావణాసురులాగా పుణ్యాన్ని దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. పుణ్యం లేకుండా జ్ఞానం ఒకటే ఉంటే
కుచేలులాగా చేతులు కట్టు కూర్చోవాల్సి వస్తుంది. ఏం చేయలేడుగా, జ్ఞానం ఉంది, ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కాబట్టి అందుకని జ్ఞానము పుణ్యము ఏకకాలంలో కలిగితే పుణ్యాన్ని జ్ఞానవంతముగా అంటే జ్ఞానము పెంపొందించేలాగా పుణ్యం కోసం వాడుకోగలుగుతాం. కాబట్టి అది చేసినట్లయితే మనస్తాపం తగ్గిపోతుంది. తర్వాత మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వారికి రాజపూజ్యం, గౌరవం బాగుంటుంది, మంచిది. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్రుల వారికి యుద్ధ భయం. వీళ్ళేం చేయాలి అంటే వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలండి, మౌనం పాటించాలి. ఎందుకు మౌనం పాటించాలి అంటే మౌనేన కలహో నాస్తి. యుద్ధ భయం అంటే ఏంటి, కలహమే కదా. ఆ కలహం లేకుండా ఉండాలి అంటే మౌనం ఎక్కువ పాటించాలి. మౌనంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ మనసులో అనుకోవాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే ఈ యుద్ధ భయం అనేటువంటిది తొలగిపోతుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వారికి అలంకార ప్రాప్తి అనే విషయాన్ని ఒకటి చెప్పారు, ఇది మంచిది. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అండి యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. జూన్ 1వ తారీఖు నుంచి అంటే 1వ తారీఖు జరుగుతోంది, 1వ తారీఖు తెల్లవారుజామున జరుగుతుంది కాబట్టి 2వ తారీఖు నుంచి లెక్కేసుకోవాలి. 2వ తారీఖు నుంచి 12 రోజుల పాటు అంటే 2 నుంచి 12 అంటే సుమారు 11వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు కాదు 13వ తారీఖు వరకు యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూను 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 8:57 నూతన వస్త్రాభరణ ధారణ చేయమని చెప్పారు. ఇప్పుడు మనం సంవత్సరానికి ప్రతి రాశి వారికి కూడా ఏ ఏ ప్రణాళికలు కావాలి అనే విషయం కోసం మేషాది రాశి ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తే, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 బాగానే ఉంది, గౌరవం 2, అవమానం 4 ఉంది. కాబట్టి ఏం చేయాలి అంటే ముందుగా ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి. వారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావన చేస్తూ జనని కనక వృష్టిం పారాయణ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, ఈ అవమానం యొక్క అవసరం రాకుండా పోతుంది. సంవత్సరాది నుంచి జూను 1వ తారీఖు వరకు గురుడు తృతీయంలో ఉన్నాడు, మంచి ఫలితమే. తర్వాత చతుర్థంలో ఉన్నాడు, అది కూడా మంచి ఫలితమే. తర్వాత మళ్ళీ పంచమంలో ఉన్నాడు. అక్కడ ఉన్నందువలన కొంచెం పిల్లల యొక్క అభివృద్ధి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి కోసం పెరుగు దానం చేయడం మంచిది. అలాగనే ప్రతిరోజు పెరుగు దానం చేస్తుంటేనండి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, మనకు అనుకూలంగా ఉంటారు, సమాజానికి పనికొచ్చేవారుగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం విషయం తెలుసుకోవాలి. పృశ్రీ సుతపుడు అనేటువంటి వారిద్దరు తపస్సు చేశారు 10,000 సంవత్సరాలు. విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే కోరుకున్నారు, నీవే నాకు కుమారుడిగా కలగాలి, నీలాంటి వాడు కుమారుడిగా కలగాలి, నాలాంటి వాళ్ళు ఉన్నారు, నేనే ఉంటానన్నాడు. మళ్ళా 3 సార్లు పుడతానని చెప్పాడు. మొదటిసారి కృష్ణుని గర్భుడు కాబట్టి తపస్సుకి వెళ్ళిపోయాడు, రెండోసారి వామనుడు కాబట్టి దానం పుచ్చుకుని వెళ్ళిపోయాడు, మూడోసారి కృష్ణుడు కాబట్టి యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. పుత్రుడు కలిగాడు కానీ పుత్ర సౌఖ్యం కలగలేదు. అదే యశోదకు చెప్పాడు దూర్వాసుడు, కురుపికి చెప్పాడు, ఏమని, పెరుగు దానం చేయి పుత్ర సౌఖ్యం కలుగుతుంది. వాళ్ళిద్దరూ పెరుగు దానం చేశారు. యశోదకి పుత్ర సౌఖ్యం దక్కింది, నందుడికి దక్కలేదు. ఎందుకని, మరి కృష్ణుడి వల్ల నందుడికి కూడా ఆనందం కలగాలిగా, లేదండి. ఏమైందిట, వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా వెళ్ళేటప్పటికి ఆయన గారు చెప్పారు, ఇంటి దగ్గర ఏవో ఉపద్రవాలు జరుగుతున్నాయి వెళ్ళగా. ఇంటికి వచ్చేటప్పుడు ఆ పోతన యొక్క శరీరం మీద కృష్ణుడు ఉన్నాడు. అది పెద్ద ఉపద్రవం కదా. అటువంటి అమ్మో, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన ఉపద్రవాలు అని చెప్పాడు, ఉపద్రవం అని చెప్పలేదు,
ఉపద్రవాలు అని చెప్పాడు. బహువచనం కదా, ఇంకేం ఉపద్రవాలు వస్తాయో అని వాటిని ఎదురు చూస్తూ ఉండడం, ఒక్కొక్కటే ఉపద్రవం వస్తూ ఉండడం, గోవుల్ని దానం చేస్తూ ఉండడం. ఉపద్రవం వచ్చినప్పుడల్లా 1,00,000 గోవుల్ని దానం చేసేవాడు ఆయన. చేస్తూ ఉండడం, మొత్తం మీద ఆ ఉపద్రవాల ఎందే దృష్టి తప్ప కృష్ణుడి మీద దృష్టి లేకుండా పోయింది నందుడికి. అందువల్ల పుత్ర సౌఖ్యం ఆయనకి దక్కలేదు, ఈమెకే దక్కింది. అందువల్ల దంపతులు ఇద్దరూ కూడా పెరుగు దానం చేస్తే మాత్రమే ఇద్దరికీ పుత్ర సౌఖ్యం కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగనే కృపి దానం చేసింది మాత్రం ఆయన ఎవరు భర్త ద్రోణాచార్యుడు చేయలేదు. దానివల్ల ఏమైంది, పుత్రుని యొక్క మరణ వార్త విని మరణించాడు ద్రోణాచార్యుడు. అది పుత్ర సౌఖ్యం కాదు, అది నిజం కాదు, పని అబద్ధం, అసత్యమైన వార్త విని మరణించాడు. పుత్ర సౌఖ్యం ఉన్నట్టు కాదు కదా. ఈమెకు మాత్రం పుత్ర సౌఖ్యం దక్కింది. ఎంత దక్కింది అంటే, సాక్షాత్ ద్రౌపది యొక్క స్వభావం ఏమిటి అంటే, శత్రువుల్ని చంపితే, తన అవమానం జరిగిన చోట వాళ్ళందరినీ చంపితే తప్ప తను జుట్టు ముడివేయను అన్నంత పౌరుషం కలిగినటువంటి స్త్రీ. కానీ తన పుత్రుల్ని 5గురిని అశ్వత్థామ చంపేస్తే ఆ అర్జునుడు తీసుకొచ్చి జుట్టు వచ్చుకుని ఈడ్చుకొచ్చి, ఇగో నువ్వు అంటే చంపేస్తాను అంటూ ఉంటే ఆవిడ వద్దులే, నాకున్న పుత్ర శోకం మా గురుపత్నికి వద్దు అని వదిలేమంది. అంటే కృపకి పుత్ర సౌఖ్యం దక్కింది పూర్తిగా. దేనివల్ల? పెరుగు దానం వల్ల. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అందుకని పెరుగు దానం చేస్తే బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా శని లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టాన్ని ఇస్తాడు, శ్రమనిస్తాడు. ఈ శని దోషం ఉంది, ఏలినాటి శని దోషం ఉంది కదండి. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ప్రతి శనివారము ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడుతున్నట్లయితే శని దోషం. జాగ్రత్తగా గమనిస్తే శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చిట్ట చివరి వాక్యం ఏమిటి అంటే, తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. తిలాక్షతలతో శివునకు పూజ చేస్తే జీవన్ముక్తుడవుతాడు అని చెబుతోంది శాస్త్రం. అటువంటి దాన్ని అయ్యో నువ్వుతో పూజ చేయకూడదు అంటున్నారు కొంతమంది తెలియని వారు, తెలిసిన వారుగా నటించేవారు అంటున్నారు. అందుకని ఆ మాటలు నమ్మద్దు. వాళ్ళు చేయకపోతే మీరు ఇంట్లోనే చేసుకోండి. ఆ విధంగా శివులకు నువ్వులతో పూజ చేసినట్లయితే 1 కేజీ లెక్క. ఎందుకంటే 1,00,000 నువ్వు గింజలు అవ్వాలంటే 1 కేజీ కావాలి. అలా 1 కేజీ నువ్వులతో కనుక పూజ చేసినట్లయితే శివుడికి సకల పాపక్షయం అని చెబుతోంది శివ పూజా విధానం అనే గ్రంథంలో. కాబట్టి మనం 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకి కాస్త బెల్లం కలిపి పెడుతూ ఉండడం చేస్తే శని దోషాలు ఉండవు, పాపాలు పోతాయి. తర్వాత వృషభ రాశి మరి ఎలా చేయాలండి అంటే, ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును నియంత్రించుకోవాలి. నియంత్రించుకోవడంతో పాటుగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, జనని కనుక వృష్టిని దక్షిణాన్ని తెర్పయాను అనేటువంటి మంత్రాలను ఉదయకాలం 4 నుంచి 6 వరకు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగనే గౌరవం 5, అవమానం 4. పర్వాలేదు, గౌరవం ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబరు 31 వరకు మాత్రం శ్రమ ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే 31 అక్టోబర్ నుంచి జనవరి 24వ తేదీ వరకు కూడా చతుర్థంలో రజితమూర్తిగా ఉన్నాడు. అంటే మొత్తం మీద కొంత ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రీదత్త శరణం మమ అనుకుంటూ ఉంటే గురుదోషాలన్నీ పోతాయి. అంతేకాదండి, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు శ్రీదత్త శరణం మమ అనే మంత్రం తీసుకుంటే సకల దోషాలు పోతాయి, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అది చాలా మంచిది. తర్వాత శని లాభంలో ఉన్నాడు, శుభుడుగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అభివృద్ధి కలుగుతుంది. ఇక మిథున రాశి వాళ్ళని కనుక మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11, ఖర్చు ఎక్కువగా ఉంది. ఈ ఖర్చు ఎక్కువగా ఉన్న వాళ్ళండి ఏ ఇల్లైనా కొనుక్కుందామని, ఏ స్థలమైనా కొనుక్కుందామని ప్రయత్నం చేస్తే అది కూడా ఖర్చే కాబట్టి కొంతవరకు నెల ఉంటుంది, నష్టపోకుండా ఉంటాం. లేకపోయినా అలాగా ఖర్చు అవుతుంది, దాని మీద పెడితే దానికి ఖర్చు అవుతుంది. ఇలాగా అలా చేసినప్పుడు అవి మంచివి సిద్ధించాలి అంటే స్థలం కొనుక్కునేటప్పుడు శ్రీ వరాహాయ ధనుర్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అని చేసుకోవాలి. అలాగనే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు అందరికీ తెలిసిందే లలితా సహస్రంలో చింతామణి గృహాంతస్థ
శ్రీమన్నగర నాయిక. ఈ మంత్రం చేసుకుంటుంటే రోజు 1 గంట సేపు తప్పనిసరిగా మంచి ఇల్లు దొరుకుతుంది. తర్వాత వీరికి గౌరవం 1, అవమానం 7 ఉందండి. చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి అంటే చాలా మౌనంగా ఉండాలి. విశేషించి అందరిలోనూ కూడా అమ్మవారిని దర్శిస్తూ లేదా అమ్మవారిలో అందరినీ ప్రవేశపెట్టేసి జనని కనక వృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అనే మంత్రంతో గౌరవిస్తూ ఉన్నట్లయితే దానివలన అవమానం తగ్గుతుంది. గురుడు లోహమూర్తిగా శ్రమ ఇస్తున్నాడు. అలాగే తామ్రమూర్తిగా కూడా ప్రయత్నం ఎక్కువ చేస్తే ఫలితం తక్కువ ఇస్తున్నాడు. తర్వాత ప్రయత్నపూర్వకంగానే ఫలితం ఇస్తున్నాడు. మొత్తం మీద చూసినట్లయితే మిథున రాశి వారు శ్రీదత్త శరణమ అనే మంత్రం చేసుకోవడం ద్వారా గురువు యొక్క దోషం పోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షిత. పూర్వకాలం గోవర్ధనాన్ని ఉద్ధరించినప్పుడు కృష్ణుడు తిన్నట్టండి. ఏమిటది? శనగలు. అందుకని చణకాహ సర్వపాపఘ్నాః, అన్ని పాపాలు పోగొట్టేవిటండి శనగలు దానం చేస్తే. తతః శాంతిం ప్రయచ్చమే అని శనగల్ని దానం చేసేటప్పుడు చెప్పే మంత్రం అన్నమాట ఇది. దీని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సకల పాపక్షయానికి శనగలు దానం చేయాలి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు 2 కలశాలు పెట్టుకుని దేవుడి దగ్గర, ఒక కలశంలో 2 గుప్పెళ్ళు బియ్యం, ఒక కలశంలో 2 గుప్పెళ్ళు శనగలు, కాస్త దక్షిణ చెరువు చోట వేస్తూ కనుక మనం ఉన్నట్లయితే ఆ బియ్యము ఆ శనగలు ప్రసాదాలు పంచిపెట్టే గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళల్లో వారానికో 10 రోజులకో తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు ప్రసాదం పంచిపెట్టేస్తారు. మనం ప్రతిరోజు వీటిని దానం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఉంటే ఇచ్చేసేయచ్చు. లేకపోతే అలా గుప్పెడు వేసుకుంటూ వారానికి ఒకసారి ఇచ్చినా ప్రతిరోజు దానం చేసినట్టు అవుతుంది. ప్రతిరోజు బియ్యం దానం చేసినంత వలన మనకి ఏం జరుగుతుంది అంటే మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది. చంద్రుడు కదండి దానికి అధిపతి. ప్రతిరోజు శనగలు దానం చేసినంత వలన గురుదోషం తొలగిపోతుంది, మరియు పుణ్యం వస్తుంది, పాపం పోతుంది, సర్వపాపాలు పోతాయి. కాబట్టి ఈ రెంటిని కనుక ప్రతిరోజు దానం చేస్తూ ఉన్నట్లయితే ఈ దోషాలని అధిగమించడంతో పాటుగా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. ఎందుకంటే వాటికి మనం ఆ పాపాలు పోతాయి కాబట్టి అవి 2 చేయడం చాలా మంచిది. తర్వాత సంవత్సరం అంతా శని లోహమూర్తిగా ఉన్నాడు, ఆందోళన ఉంటుంది. వీళ్ళు కూడా పాపం ఆ నువ్వులతో పూజ చేసుకుని ఆవులకు పెడుతుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారండి, వీరికి ఆదాయం 2, వ్యయం 11. వీరు కూడా అలాగే చింతామణి గ్రహాంతస్థా చేసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం లాగా చేయాలి. అలాగే గౌరవం 4, అవమానం 7 కాబట్టి జనని కనక వృష్టిని దక్షిణాన్ని తెర్పయామి మంత్రం చేసుకోవాలి. గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి శ్రమ అధికంగా ఇస్తాడు. ఆ 2 గుప్పెళ్ళు శనగలు ప్రతిరోజు దానం చేయడం చాలా మంచిది. అలాగనే ఈ సంవత్సరం అంతా శని భాగ్యంలో రజతమూర్తిగా ఉన్నాడు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందుకని వీళ్ళు కూడా శివునికి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం మంచిది. సింహరాశి వారికి గౌరవం 5, అవమానం 5 కాదు. సింహరాశి వారికి గౌరవం 5, ఆదాయం 5, వ్యయం 5, పర్వాలేదు. తర్వాత గౌరవం 7, అవమానం 2 కాబట్టి పర్వాలేదు. ఇక్కడ గురుడు సంవత్సరాది నుండి జూన్ 6 వరకు లాభంలో తామ్రమూర్తిగా ఉన్నాడు, శ్రమ అధికంగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు కూడా మనం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపించుకుంటుండడం మంచి చేస్తుంది. అలాగనే మనకు శని సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి, మోసాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా మోసగించబడకుండా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. వీళ్ళకి ఒక చక్కని మంత్రం ఉంటుందండి. ఏంటంటే మన డబ్బు ఎవరు దొంగిపోయకుండా అంటే దొంగిలించకుండా ఉండాలంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు, మన ముందేం చేయాలి 6 నుంచి 7 వరకు అరుణాచల సేవ చేసుకోవాలి. అది ప్రదోషకాలం కాబట్టి అది అయిపోయిన తర్వాత ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ చేసుకోవాలి. ఆ తర్వాత దాహిని, మోహిని, సతి అనే 3 దేవతలు, ఆ 3 తలుచుకోవాలి. వీళ్ళిద్దరిలో ఏమవుతుందండి అంటే దాహిని, మోహిని, సతి అనేది మంత్రం చేసుకుంటే దొంగతనం చేద్దాం దాకా వచ్చినా కూడా దొంగతనం చేయలేకుండా వెళ్ళిపోతాడండి. ఉదాహరణకి మనం ఎక్కడైనా ప్రయాణం బయటకు వెళ్తాం కదండి, తాళం వేసి బయటకు వెళ్తాం కదండి. ఆ వెళ్ళినప్పుడు మనకు అక్కడికి 1 పావు గంట అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది, అవును మనం తాళం వేసామా సరిగా లేదా,
ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే కుదరదు. మరి ఏం చేయాలి? ఏం పడతారు దొంగలు, ఆ బెంగ ఉండిపోతుంది. అలాంటప్పుడు దాహిని మోహిని సతి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏ దొంగ రాలేడు, వచ్చినా దొంగతనం చేయలేడు. అందుకని మన యొక్క సంపదకు రక్షణ లభించాలంటే ప్రతిరోజు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా కొంతసేపు, దాహిని మోహిని సతి అని కొంతసేపు చేసుకుంటే మన సొమ్ము ఎక్కడికి వెళ్ళదు, తిరిగి వచ్చేస్తుంది మనకి. ఇది చాలా నిదర్శనమైన మంత్రము. నేను క్లాస్లో చెబితే తల్లులకి తండ్రులకి చెబుతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలకి చెబుతారు. ఆ పిల్లలు పరీక్షకు పెడుతూ అయ్యో పెన్సిల్ కనిపించలేదు, రబ్బర్ కనిపించలేదు, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన దొరికేసింది. అలాగా ప్రత్యక్షంగా నిదర్శనం పొందుతూ మన పిల్లలు కూడా సత్ఫలితాలని ఆర్జిస్తున్నారు. కాబట్టి ఆ మంత్రాలు మానకుండా చేయడం మంచిది. తర్వాత కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. మామూలు చింతామణ గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక చేసుకోవడం, ఖర్చులను నియంత్రించుకోవడం, గౌరవం 3, అవమానం 3, పర్వాలేదు, ఇబ్బంది లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ పెరుగుతున్నాయి అనుకున్నాం కదా ఆయన క్రితం. అందువలన ఆ విషయంలో ఆర్థిక విషయాలలో మనం జాగ్రత్తలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పురుషుల యొక్క ఉత్పత్తి 9, స్త్రీల యొక్క ఉత్పత్తి 15. ఇది చాలా శుభశకరం. ఎందుకంటే స్త్రీలు సంఖ్యలో తగ్గిపోతూ ఉంటారు. ఈ తగ్గిపోతూ ఉండడం వలన జనాభా తగ్గిపోతూ ఉందని చాలా దేశాలు బాధపడుతున్నాయి. మీరు జనాభాను పెంచినట్లయితే, ఎక్కువ మంది పిల్లలు అన్నట్లయితే మేము ఏకమంతంలో డబ్బు ఇస్తామని కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అవసరమైంది అన్నమాట ఇది. తర్వాత ఈ సంవత్సరంలో మనం అతి ముఖ్యంగా గమనించినప్పుడు మీరు చాలాసార్లు వినే ఉంటారు, అన్నీ చెప్పేసి ప్రాణ సౌఖ్యం 1 అని చెప్తుంటారు, వినే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రాణ సౌఖ్యం 7 అని వచ్చింది. అంటే మామూలుగా ఉండే స్థాయి కంటే ప్రాణ సౌఖ్యం పెరుగుతోంది అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. ఇది శుభశకులం అన్నమాట. తర్వాత ఈ సంవత్సరం 14వ తారీఖున మేఘ సంక్రమణం జరుగుతుంది. దానికి వచ్చేటువంటి ఫలితాలు మంగళవారం కాబట్టి సర్వాధికం, బహుళ ద్వాదశి కాబట్టి ఉత్తమం, శతవిష నక్షత్రం కాబట్టి వర్షాలు బాగుంటాయి, శుక్లయోగం కాబట్టి వృష్టి కలుగుతుంది, కౌరవకరణం కాబట్టి వృష్టి కలుగుతుంది, వృషభ లగ్నం కాబట్టి వృష్టి కలుగుతుంది, పూర్వాహనం కాబట్టి వృష్టి నాశం. అంటే అనుకూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు కొంచెమే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద పూర్వాక్షరాలు చతుర్థ మండలం అయినందువలన సుఖం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంపద వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇంకా ముఖ్యంగా అందరూ ఎదురు చూసేటువంటి ముందు ఇంకో పని చేద్దాం. ఏంటంటే పంచాంగ శ్రవణము అంటేనే మనం 5 అంగాల గురించి తెలుసుకోవడం. ఇది రాముడు చేసేవాడట. ఆయన ఏం చేశాడు? రామరాజ్యం అనుకుంటాం కదా, రాముడు రాజ్యం ఏం చేశాడు? ఏమీ చేయలేదండి. సభలో కూర్చునేవాడు, కూర్చుని ముందు పంచాంగ శ్రవణం చేశాడు. చేసి ఆ రోజున ఏమేమి ధార్మిక కార్యక్రమాలు ఆచరించాలో ఆచరించేవాడు. అది చూసేవాడు అందరూ ఆచరించేవారు. అంతేకాదు ఆయన మనకి చూడలేమో అనే భయం చెప్తా సోదరులు కలగించుకునేవారు కాదురా, భార్యాభర్తలు కలగించుకునేవారు కాదురా. ఏదైనా అధర్మం చేసినట్లయితే రాము మనకి చూడలేమో అనే భావన చేత అధర్మాన్ని ఆచరించడానికి భయపడేవారు, పుణ్యాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుండేవారు. ఆ రాముడు చూపు మన మీద పడ్డమే చాలా పుణ్యం అనేటువంటి భావనతో ఉండేవారు. ఆ కారణంగా ఎవరు కూడా ధర్మాచరణ మానేవారు కాదు, ధర్మాచరణ సక్రమంగా చేసేవారు. ధర్మం రక్షిత ధర్మం చేస్తే రక్షిస్తుంది, వాళ్ళు చేసిన ధర్మమే వాళ్ళే రక్షిస్తుంది. అప్పుడు రాముడు ఏం చేయాలి? ఆయన దగ్గరికి ఎవరు దెబ్బలాడుకు వస్తారు? తీర్పు చెప్పకుండా ఎవరు వస్తారు? రావాల్సిన అవసరం లేదు. అలా నడిచింది రామరాజ్యం. అంటే అక్కడ ప్రజలందరూ ధర్మాత్ములై ఉన్నారు, ధర్మాచరణ చేశారు. రామరాజ్యం అంటే ప్రజలందరూ ధర్మాచరణ చేయడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కనుక ధర్మాచరణకి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఏమవుతుంది? రామరాజ్యం ఉంటుంది. ఎక్కడున్నా రామరాజ్యం. మన ధర్మాన్ని మనం కాపాడుతుంటే ఆ ధర్మం మనని కాపాడుతుంది అనే విషయం కోసం పంచాంగ శ్రవణం ఆయన ప్రతిరోజు సభలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే పంచాంగ శ్రవణం చేయడం. ఈ విషయం ఆనంద రామాయణంలో వర్ణించారు.
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉదయకాలం 6:53 వరకు అమావాస్య ఉంది. తర్వాత పాడ్యం వచ్చింది. ఆ పాడ్యం తెల్లవారుజామున 4:53 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:05 వరకు ఉంది. శుక్ల అనేటువంటి యోగం రాత్రి 1:17 వరకు ఉంది. నాగవం అనే కరణం ఉదయం 6:53 వరకు ఉంది. తర్వాత కింసుఘ్నం అనేటువంటి కరణం సాయంత్రం 5:56 వరకు ఉంది. తర్వాత భవ అనేటువంటి కరణం తెల్లవారుజామున 4:53 వరకు ఉంది. అలాగే పగలు వర్జం మధ్యాహ్నం 2:26 నుంచి 3:56 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 11:32 నుంచి 1:02 వరకు ఉంది. అలాగనే ఈ సంవత్సరాలు కాబట్టి తైలాభ్యంగం చేయాలి, నెంబు సంరక్షణ చేయాలి. వసంత నవరాత్రుల ప్రారంభం కాబట్టి మనం చక్కగా నవరాత్రులు ప్రారంభించుకోవాలి. విశేషించి ప్రపాదానం చేయాలి. ప్రపాదానం అంటే మంచినీళ్ళ చలివేంద్రం ఏర్పాటు చేయాలి అని అర్థం అన్నమాట. ఆ విధంగానే ఉదయం 10:10 నుంచి 10:50 వరకు దుర్ముహూర్తం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 వరకు దుర్ముహూర్తం ఇంకొకటి ఉంది. ఈ విధంగా మరి గతకాలంలో అయినట్లయితే పంచాంగ బ్రాహ్మణుడు నేను పూజిస్తామండి. ఎప్పుడు పూజిస్తాం అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత బొమ్మల నోము అని పడతారు. ఆ బొమ్మల నోములో పంచాంగ బ్రాహ్మణులు కూడా పూజలు పెడతారు. అలా పంచాంగ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేవాడు. 2 గుప్పిళ్ళు బియ్యం తీసుకునేవాడు. తీసుకుని ఆ రోజు యొక్క విశేషాలన్నీ చెబుతూ ఉండేవాడు. అంటే పంచాంగం చూసుకోవడం చేతకాని వారికి కూడా ఈ రోజు చేయాల్సినటువంటి ధర్మం తెలిసేందుకు ఉపకరించేటువంటిది. అది లేనప్పుడు ఏమవుతుంది, పంచాంగం భోజనం చేసేసిన తర్వాత అయ్యో చూసుకోలేదు, ఇవాళ ఏకాదశి ఉపవాసం మర్చిపోయారు అనేటువంటి వారు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అది రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం పంచాంగం ఉదయం వాడు చెప్పకపోతే మనమైనా చూసుకోవాలి. అప్పుడు చూసుకుంటే మనకి ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం సర్పులకు వచ్చేటువంటి ఆదాయం ఎంత సంవత్సరంలో అంటే మనకు 87 వచ్చిందండి. మరి సర్పులకు వచ్చేటువంటి వ్యయం ఎంత అంటే 114 వచ్చిందండి ఈ సంవత్సరం. అంటే వ్యయం ఎక్కువగా ఉంది. సహజమే. ఎందుకని అంటే పోటాపోటీగా ఉచిత బస్సులు, ఉచిత బియ్యం, ఉచిత టెలివిజన్లు ఇలాగా చాలా ప్రకటనలు చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అడగలేదండి. ఉచిత బస్సు పెట్టమని ఎవరైనా ప్రజలు అడిగారండి? అడగలేదు కదా. బస్సు ప్రయాణం ఏంటంటే అవసరమైతే చేస్తారు, అవసరమైనప్పుడు చేసేటప్పుడు పెడతారు, అంతే కదా. అందుకే ఉచిత బస్సులను వీళ్ళు ప్రవేశపెట్టడం వల్ల ఏమైంది, ఉచితంగా వచ్చింది కదా, అవసరం లేకుండా కూడా ప్రయాణాలు పెరిగిపోయింది. అంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇలా ప్రజలు కోరని విషయాన్ని కూడా మేము ఏదో ఉచితంగా ఇచ్చేస్తున్నాము గొప్ప కోసం చేసేటువంటి భక్తమైన పనుల వల్ల ఈ రకమైనటువంటి అధిక వ్యయాలు అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, అప్పులు పెరిగిపోతాయి. మళ్ళీ ఆ అప్పులు తీర్చుకోవాల్సింది మనమే, ప్రజాధనంతోనే అప్పులు తీర్చాలి. కాబట్టి ఇటువంటి మనం కూడా దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అర్థం ఏముంది, అది నిజంగా అవసరమైంది. అవసరము వేరు, ఆశ వేరు. ఆశతో చేసే పనులు వేరు, అవసరం కోసం చేసే పనులు వేరు. అతి సామాన్యంగా ఏమవుతుందంటే మనం అవసరం కోసమే ఖర్చు పెడుతున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ ఒక లిస్ట్ రాసుకుందాం. దీంట్లో నిజంగా మనం వాడుతున్నవి ఎన్ని, నిజంగా ఇది అవసరమా అనే భావనతో టిక్ చేసుకుంటూ వస్తే 5% మాత్రమే అవసరం కనిపిస్తుందండి. 95% అనవసరమైన వస్తువులే ఇల్లంతా కనిపిస్తాయి. ఆ ఇల్లు పెంచుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఇల్లు సరిపోదు అనమాట. అందుకని పెద్ద ఇల్లు తీసుకోవాలి ఇలాగా అనమాట. అలాగా మనం అవసరం లేని పదార్థాల మీద ఖర్చు పెడుతున్నాము అంటే అది లక్ష్మీదేవిని అవమానపరుస్తున్నట్లు అర్థం. ఎందువల్ల అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మన పుణ్యం డబ్బుగా మారుతుంది. డబ్బుగా మారినటువంటి మళ్ళీ పుణ్యంగా మారకుండా వస్తువుగా మారుతుంది. ఆ వస్తువు ఉపయోగం లేకుండా పడి ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే పుణ్యాన్ని చేస్తున్నాం, లక్ష్మీదేవిని అగౌరవపరుస్తున్నాం. అలా చేయకూడదు. ఏ విధమైన అవసరమో
దానికి మాత్రమే ఖర్చు పెట్టేలాగా మనం చాలా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి కాబట్టి. ఈ సంవత్సరంలో అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి అనారోగ్య భయం ఉంటుంది. ఈ అనారోగ్య భయాన్ని మనం నివారించుకోవడానికి ఏం చేయాలి అంటే వ్యాసులు వారు చెప్పారు, అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాతునశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యం. అచ్యుతానంద గోవింద అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా అన్ని రోగాలు పోతాయి అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు ఎక్కడైనా అనారోగ్యంగా భావన కలిగితే అక్కడ మనం చేయబెట్టుకుని సచ్చిదానంద గోవింద అని చెప్పి కాసేపు అనుకుంటే మీకే తెలుస్తుంది అక్కడ అనారోగ్యం తగ్గినట్టుగా. ఇది ప్రత్యక్ష నిదర్శనాన్ని ఇచ్చేటువంటి మంత్రం. తర్వాత భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వారికి ఆయుర్వృద్ధి మంచిది. కృతిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వారికి అర్థలాభం వస్తుంది, మంచిది. రోహిణి, కుబ్బ, జ్యేష్ఠ, సదృశం వారికి మనస్తాపం ఉంది. మనం దీనికి ఏం చేయాలండి అంటే మనం ప్రతిరోజు కాసేపు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి హృదయరూపిణి, ఈశ్వరుడు గురువు నేను ఒకటే అనేటువంటి భావన, ఏకాత్మ భావన చేయడం ప్రారంభిస్తే గురువుతో ఏకాత్మ భావన వల్ల జ్ఞానము, భగవంతుడితో ఏకాత్మ భావన వల్ల పుణ్యము ఏకకాలంలో వస్తాయి. పుణ్యము ఒకటే ఉండి జ్ఞానం లేకపోతే రావణాసురులాగా పుణ్యాన్ని దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, పుణ్యం లేకుండా జ్ఞానం ఒకటే ఉంటే కుచేరులాగా చేతులు పట్టు కూర్చోవాల్సి వస్తుంది. ఏం చేయలేడు, జ్ఞానం ఉంది, ఏం చేస్తాడు, ఏం చేయలేడు. అదే జ్ఞానము పుణ్యము ఏకకాలంలో కలిగితే పుణ్యాన్ని జ్ఞానవంతముగా అంటే జ్ఞానం పెంపొందించేలాగా పుణ్యం కోసం వాడకూడదు. కాబట్టి అది చేసినట్లయితే మనస్తాపం తగ్గిపోతుంది. తర్వాత మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వారికి రాజపూజ్యం, గౌరవం బాగుంటుంది, మంచిది. ఆంధ్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్రుల వారికి యుద్ధ భయం. వీటి చేయాలి అంటే వీరెంతో మౌనాన్ని పాటించాలి. మౌనం పాటించాలి. ఎందుకు మౌనం పాటించాలి అంటే మౌనేన కలహోమనాస్తి, యుద్ధభయం అంటే పెట్టి కలహమే కదా. ఆ కలహం లేకుండా ఉండాలంటే మౌనం ఎక్కువ పాటించాలి. మౌనంగా ఉన్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ మనసులో అనుకోవాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే ఈ యుద్ధ భయం అనేటువంటి తొలగిపోతుంది. పునరుసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వారికి అలంకార ప్రాప్తి అనే విషయాన్ని చెప్పారు, మంచిది. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అండి యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. జూన్ 1వ తారీఖు నుంచి అంటే 1వ తారీఖు జరుగుతుంది, 1వ తారీఖు తర్వాత 2వ తారీఖు నుంచి లెక్కించుకోవాలి. 2వ తారీఖు నుంచి 12 రోజుల పాటు అంటే 2 నుంచి 12 సుమారు 11వ తారీఖు వరకు 11వ తారీఖు యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 8:57 నూతన వస్త్రాభరణ ధారణ చేయమని చెప్పారు. ఇప్పుడు మనం సంవత్సరానికి ప్రతి రాశి వారికి కూడా ఏ ప్రణాళికలు కావాలి అనే విషయం కోసం మేషాది రాశి చెప్పుకోవాల్సి వస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 బాగానే ఉంది. గౌరవం 2, అవమానం 4. కాబట్టి ఏం చేయాలి అంటే ముందుగా ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి.
వారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావన చేస్తూ జరుడి కనుక వృష్టిని పారాయణ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, ఈ అవమానం యొక్క అవసరం రాకుండా పోతుంది. సంవత్సరాది నుంచి జూను 1వ తారీఖు వరకు గురుడు తృతీయంలో ఉన్నాడు, మంచి ఫలితమే. తర్వాత చతుర్థంలో ఉన్నాడు, అది కూడా మంచి ఫలితమే. తర్వాత మళ్ళీ పంచమంలో ఉన్నాడు, అక్కడ ఉన్నందువలన కొంచెం పిల్లల యొక్క అభివృద్ధి बस ठीक है, देख लीजिए सर. వారి కోసం పెరుగు దానం చేయడం మంచిది. అలాగనే ప్రతిరోజు పెరుగు దానం చేస్తుంటేనంటే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, తమకు అనుకూలంగా ఉంటారు, సమాజానికి పనికొచ్చే వరకు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం విషయం తెలుసుకోవాలి. కృష్ణి సుతపుడు అనేటువంటి వారు ఇద్దరు తపస్సు చేశారు 10,000 సంవత్సరాలు. కృష్ణమూర్తి ప్రత్యక్షమైతే కోరుకున్నారు, నీవే నాకు కుమారుడిగా కలగాలి, నీలాంటి వాడు కుమారుడుగా కలగాలి, నాలాంటి వాళ్ళు ఎవరైనా నేనే ఉంటాను అన్నాడు. అలా 3 సార్లు కొడతానని చెప్పాడు. మొదటిసారి కృష్ణుడిగా తపస్సు చెప్పాడు, రెండోసారి రాముడు కాబట్టి దానము చెప్పాడు, మూడోసారి కృష్ణుడు కాబట్టి యశోదకి చెప్పాడు. పుత్రుడు కలిగాడు, ఒక సంశయం కలిగాడు. అదే యశోదకు చెప్పాడు దూర్వాసుడు, కృపికి చెప్పాడు, ఏమని పెరుగు దానం చేయి. ओके ओके వాళ్ళిద్దరు పెరుగు దానం ठीक చేశారు. ओके ठीक है. యశోద तो पब्लिक को भी दिखाते हैं. నందుడికి దక్కలేదు. ఎందుకని మరి కృష్ణుడు నందుడికి కూడా ఆనందం కాగా లేదండి. ఏమైందిగా వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక వెళ్ళేటప్పటికి ఆయన గారు చెప్పారు, ఇంటి దగ్గర ఏవో ఉపద్రవాలు జరుగుతున్నాయి వెళ్ళిగా. ఇంటికి వచ్చేటప్పుడు ఆ పోతన యొక్క శరీరం మీద కృష్ణుడు ఇంకా కృష్ణుడు ఉన్నాడు. ఆయన పెద్ద ఉపద్రవం కాదు. అటువంటి बैनर को दिखाना ఆయన ఉపద్రవాలు అని చెప్పాడు, ఉపద్రవాలు చెప్పాడు, ఉపద్రవాలు అని చెప్పాడు. బహువచనం కదా. ఇంకే ఉపద్రవాలు వస్తాయో నాకు ఎదురు చూస్తుండడం, ఒకటే ఉపద్రవం వస్తుండడం, గోవుల్ని దానం చేస్తుండడం. ఉపద్రవం వచ్చినప్పుడల్లా 1,00,000 గోవుల్ని దానం చేసేవాడు చేస్తూ ఉండడం. మొత్తం మీద ఆ ఉపద్రవాలు ఏంటే కృష్ణుడి మీద దృష్టి లేకుండా పోయింది నందుడికి. అందువల్ల పుత్ర సౌఖ్యం ఆయనకి దక్కలేదు, ఈమెకే దక్కింది. అందువల్ల దంపతులు ఇద్దరూ కూడా పెరుగు దానం చేస్తే మాత్రమే ఇద్దరికి పుత్ర సౌఖ్యం కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగనే కృపి దానం చేసింది ఆయన ఎవరు, భర్త ద్రోణాచార్యుడు చేయలేదు. దానివల్ల ఏమైంది, పుత్రుని యొక్క మరణ వార్త విని మరణించాడు ద్రోణాచార్యుడు. అది పుత్ర సౌఖ్యం కదా, అది నిజం కాకపోతే అబద్ధం, అసత్యమైన వార్త విని మరణించాడు. పుత్ర సౌఖ్యం ఉన్నట్టు కనుక ఆయనకి. ఈమెకు మాత్రం పుత్ర సౌఖ్యం దక్కింది. ఎంత దక్కింది అంటే సాక్షాత్ ద్రౌపది యొక్క స్వభావం ఏంటి అంటే శత్రువుల్ని చంపితే, తన అవమానం జరిగిన చోట వాళ్ళందరినీ చంపితే తప్ప తను జుట్టు ముడివేయను అన్నంత పౌరుషం కలిగినటువంటి స్త్రీ. కానీ తన పుత్రుడిని 5 తాను చంపేస్తే ఆ అర్జునుడు తీసుకొచ్చి జుట్టు వచ్చుకుని ఈడ్చుకొచ్చి ఇగో నువ్వు అంటే చంపేస్తాను అంటూ ఉంటే ఆవిడ వద్దులే, నాకున్న పుత్ర శోకం మా గురుపత్నికి వద్దు అని వదిలేమంది. అంటే కృపకి పుత్ర సౌఖ్యం దక్కింది పూర్తిగా. దేనివల్ల? పెరుగు దానం వల్ల. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని పెరుగు దానం చేస్తే బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా శని లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టాన్ని ఇస్తాడు, శ్రమ ఇస్తాడు. ఈ శని దోషం ఉంది, లేలాంటి శని దోషం ఉంది కదండి. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ప్రతి శనివారము ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివులకు పూజ చేసి వాటిని ఆవులకు పెడుతున్నట్లయితే శని దోషం ఏమీ ఉండదు. అయితే శివుడికి నువ్వులు పూజ చేయడం ఏంటండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చిట్ట చివరి వాక్యం ఏమిటి అంటే తిలాక్షతై యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయః. తిలాక్షతలతో శివులకు పూజ చేస్తే జీవన్ముక్తుడవుతాడు అని చెబుతాను శాస్త్రం. అటువంటి దాన్ని అయ్యో నూతు పూజ చేయకూడదని అంటున్నారు కొంతమంది. తెలియని వారు తెలిసిన వారుగా నటించేవారు అంటున్నారు. అందుకే ఆ మాటలు నమ్మద్దు. వాళ్ళు చేయకపోతే మీరు ఇంట్లోనే చేసుకోండి. ఆ విధంగా శివులకు నువ్వులతో పూజ చేసినట్లయితే 1 కేజీ లెక్క. ఎందుకంటే 1,00,000 నువ్వు గింజలు అవ్వాలంటే 1 కేజీ కావాలి. అలా 1 కేజీ నువ్వులతో పూజ చేసినట్లయితే శివుడికి సకల పాప క్షయం
అని చెబుతోంది శివ పూజా విధానం అనే గ్రంథంలో. కాబట్టి మనం అరకేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు కాస్త బెల్లం కలిపి పెడుతుండడం చేస్తే సంతోషాలతో పాపాలు పోతాయి. తర్వాత వృషభ రాశి వారండి, మీరు ఆదాయం 5, వ్యయం 14. మరి ఎలా చేయాలండి అంటే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును నియంత్రించుకోవాలి. నియంత్రించుకోవడంతో పాటుగా సుమంతో శ్రీ కార్తవీర్యాజ్ఞాన జనని కనుక వృష్టి దక్షిణాన్ని తెలిపాయామి అనేటువంటి మంత్రాలను ఉదయకాలం 4 నుంచి 6 వరకు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగనే గౌరవం 5, అవమానం 4. పర్వాలేదు, గౌరవం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం శ్రమ ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే 31 అక్టోబర్ నుంచి జనవరి 24వ తేదీ వరకు కూడా చతుర్థంలో రజమూర్తిగా ఉన్నాడు. అంటే మొత్తం మీద కొంత ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రీదత్త శరణం అనుకుంటూ ఉంటే గురుదోషాలన్నీ పోతాయి. అంతేకాదండి, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు శ్రీదత్త శరణమ అనే మంత్రం తీసుకుంటే సకల దోషాలు పోతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటాం, చాలా మంచిది. తర్వాత శని లాభంలో ఉన్నాడు, శుభుడుగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అభివృద్ధి కలుగుతుంది. ఇక మిథున రాశి వాళ్ళని కనుక మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11. ఖర్చు ఎక్కువగా ఉంది. ఈ ఖర్చు ఎక్కువగా ఉన్న వాళ్ళండి ఏ ఇల్లైనా కొనుక్కుందామని, ఏ స్థానమైనా కొనుక్కుందామని ప్రయత్నం చేస్తే అది కూడా ఖర్చే కాబట్టి కొంతవరకు నెల ఉంటుంది, నష్టపోకుండా ఉంటాం. లేకపోయినా ఎలాగా ఖర్చు అవుతుంది, దాని మీద పెడితే దానికి ఖర్చు అవుతుంది. అలా చేసినప్పుడు అవి మంచివి సిద్ధించాలి అంటే స్థలం కొనుక్కునేటప్పుడు శ్రీ వరాహాయ ధనుర్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అని చేసుకోవాలి. అలాగనే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు అందరికీ తెలిసిందే లలితా సహస్రంలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక ఈ మంత్రం చేసుకుంటుంటే రోజు 1 గంట సేపు తప్పనిసరిగా మంచి ఇల్లు దొరుకుతుంది. తర్వాత దీనికి గౌరవం 1, అవమానం 7 ఉందండి, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి అంటే చాలా మౌనంగా ఉండాలి. విశేషించి అందరిలోనూ కూడా అమ్మవారిని దర్శిస్తూ లేదా అమ్మవారిలో అందరినీ ప్రవేశపెట్టేసి జనని కనుక వృష్టి దక్షిణాన్ని తెలిపాయామి అనే మంత్రంతో గౌరవిస్తూ ఉన్నట్లయితే దానివల్ల అవమానం తగ్గుతుంది. గురుడు లోహమూర్తిగా శ్రమిస్తున్నాడు. అలాగే తామ్రమూర్తిగా కూడా ప్రయత్నం ఎక్కువ చేస్తే ఫలితం తక్కువ ఇస్తున్నాడు. తర్వాత ప్రయత్నపూర్వకంగానే ఫలితం ఇస్తున్నాడు. మొత్తం మీద చూసినట్లయితే మిథున రాశి వారు శ్రీదత్త శరణమ అనే మంత్రం తెలుసుకోవడం ద్వారా గురువు యొక్క దోషం పోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షిత. పూర్వకాలం గోవర్ధనాన్ని ఉద్ధరించినప్పుడు కృష్ణుడు తిన్నట్టండి. ఏమిటది? శనగలు. అందుకని చెడగా సర్వపాపఘ్నా, అన్ని పాపాలు పోగొట్టేవిటండి శనగలు దానం చేస్తే. తథా శాంతిం ప్రయచ్చమే అని శనగల్ని దానం చేసేటప్పుడు చెప్పే మంత్రం అన్నాడు. దేవుడు అర్థమవుతుంది, సకల పాపక్షయాన్ని శనగలు దానం చేయాలి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు 2 కలశాలు పెట్టుకుని, ఒక కలశంలో 2 గుప్పెడు బియ్యం, ఒక కలశంలో 2 గుప్పెడు శనగలు, కాస్త దక్షిణ చెరువు చోట వేస్తూ కనుక మనం ఉన్నట్లయితే ఆ బియ్యము ఆ శనగలు ప్రసాదాలు పెంచిపెట్టే గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళల్లో వారానికో 10 రోజులకో తీసుకుని ఇచ్చేస్తే వాళ్ళు ప్రసాదం పంచిపెట్టేస్తారు. మనం ప్రతిరోజు వీటిని దానం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఉండకుంటే చేసేయచ్చు. లేకపోతే అలా గుప్పెడు వేసుకుంటూ వారానికి ఒకసారి ఇచ్చినా ప్రతిరోజు దానం చేసినట్టు అవుతుంది. ప్రతిరోజు బియ్యం దానం చేసినంత వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది. చంద్రుడి కదండి దానికి ఎదుగుతుంది. ప్రతిరోజు శనగలు దానం చేసినందువలన గురుదోషం తొలగిపోతుంది, మరియు పుణ్యం వస్తుంది, పాపం పోతుంది, సర్వపాపాలు పోతాయి. కాబట్టి ఈ రెండింటినీ కనుక ప్రతిరోజు దానం చేస్తున్నట్లయితే ఈ దోషాలను అధిగమించడంతో పాటుగా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. ఎందుకంటే వాటికి మనం పాపాలు పోతాయి కాబట్టి అవి 2 చేయడం చాలా మంచిది. తర్వాత సంవత్సరం అంతా శని లోహమూర్తిగా ఉన్నాడు, ఆందోళన ఉంటుంది. వీళ్ళు కూడా పాపం ఆ నువ్వులతో పూజ చేసుకుని ఆవులకు పెడుతుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారు, వీరికి ఆదాయం 2,
ఇల్లు కొనుక్కోవడం అలాగే చేయాలి. అలాగే గౌరవం 4, అవమానం 7 కాబట్టి జనని కనుక దృష్టి దక్షిణాన్ని చెప్పయామి మంత్రం తీసుకోవాలి. గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి శ్రమ అధికంగా ఇస్తాడు. ఆ గుప్పెడు 2 గుప్పెళ్ళు శనగలు ప్రతిరోజు దానం చేయడం చాలా మంచిది. అలాగనే ఈ సంవత్సరంగా శని భాగ్యంలో రజమూర్తిగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందుకని వీడు కూడా శివునికి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం మంచిది. సింహరాశి వారికి గౌరవం 5, అవమానం 5 కాదు. సింహరాశి వారికి గౌరవం 5, ఆదాయం 5, వ్యయం 5 పర్వాలేదు. తర్వాత గౌరవం 7, అవమానం 2 కాబట్టి పర్వాలేదు. ఇక్కడ గురుడు సంవత్సరాల నుండి జూన్ 6 వరకు లాభంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. శ్రమ అధికంగా ఉంటుంది. వీళ్ళు కూడా మనం శ్రీదత్త శరణమవ అనే మంత్రాన్ని జపించుకుంటుండడం మంచి చేస్తుంది. అలాగనే మనకు శని సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి, మోసాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా మోసగించబడకుండా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. వీళ్ళకి ఒక చక్కని మంత్రం ఉంటుందండి. ఏంటంటే మన డబ్బు ఎవరు దొరికేయకుండా అంటే దొంగిలించకుండా ఉండాలంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు మన ముందు ఏం చేయాలి? 6 నుంచి 7 వరకు అరుణాచల సేవ చేసుకోవాలి. అది ప్రదోషకాలం కాబట్టి అది అయిపోయిన తర్వాత ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జున చేసుకోవాలి. ఆ తర్వాత దాహిని, మోహిని, సతి అనే 3 దేవతలు ఆ ముగ్గురిని తలుచుకోవాలి. వీళ్ళిద్దరిలో ఏమవుతుందండి అంటే దాహిని, మోహిని, సతి అనేది మంత్రం చేసుకుంటే దొంగతనం చేద్దామంటాక వచ్చినా కూడా దొంగతనం చేయకుండా వెళ్ళిపోతాడండి. ఉదాహరణకి మనం ఎక్కడైనా ప్రయాణం బయటకు వెళ్తాం కదండి, తాళం వేసి బయటకు వెళ్తాం కదండి. ఆ వెళ్ళినప్పుడు మనకు అక్కడికి ఒక పావుగంట అయిన తర్వాత గుర్తొస్తుంది, అవును మనం తాళం వేసామా సరిగ్గా లేదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఏం చేయాలి? ఏం పడతారో దొంగలు ఆ బెంగ ఉండిపోతుంది. అలాంటప్పుడు దాహిని, మోహిని, సతి అని చెప్పి అనుకుంటుంటే ఏ దొంగ రాలేడు, వచ్చినా దొంగతనం చేయడు. అందుకని మన యొక్క సంపదకు రక్షణ లభించాలంటే ప్రతిరోజు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున కొంతసేపు, దాహిని, మోహిని, సతి అని కొంతసేపు చేసుకుంటే మన సొమ్ము ఎక్కడికి వెళ్ళదు, తిరిగి వచ్చేస్తుంది. ఇది చాలా నిదర్శనమైన మంత్రము. నేను క్లాసులో చెప్తే తల్లులకి చెప్తాను, వాడి ఇంటికి పిల్లలకి చెప్తారు. ఆ పిల్లలు పరీక్షలు పెడుతూ అయ్యో పైసలు కనిపించలేదు, రబ్బర్ కనిపించలేదు, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున దొరికేసింది. లాగా ప్రత్యక్షంగా నిదర్శనం పొందుతూ మన పిల్లలు కూడా సత్ఫలితాన్ని ఆనందిస్తున్నారు. కాబట్టి ఆ మంత్రాలు మానకుండా చేయడం మంచిది. తర్వాత కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. మామూలు చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్మయంగా చేసుకోవడం, ఖర్చులు నియంత్రించుకోవడం. గౌరవం 3, అవమానం 3 పర్వాలేదు, ఇబ్బంది లేదు. గురుడు రాజ్యంలో రజతమూర్తిగా ఉన్నాడు, లాభంలో లోహమూర్తిగా ఉన్నాడు, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనం శ్రీదత్త శరణమవ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. శని సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు, శ్రమ అధికంగా ఇస్తున్నాడు, వ్యయం అధికంగా ఇస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా శనివారం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మంచిది. తర్వాత తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా మీ ఖర్చులను నియంత్రించుకోవడం, చింతామణి గ్రహాంత స్థాయిలో చూసుకోవడం అవసరం. గౌరవం 6, అవమానం 3 పర్వాలేదు, బాగానే ఉంది. గురుడు సంవత్సరాల నుంచి భాగ్యంలో లోహమూర్తిగా, అక్టోబర్ 31 వరకు రాజ్యంలో తామ్రమూర్తిగా శ్రమ మిగులుస్తున్నాడు. శ్రమ పడుతున్నాడు కానీ ఫలితం దక్కట్లేదు అని అర్థం. ఇది మనం సక్రమంగా సిద్ధించాలంటే మనం శ్రీదత్త శరణమవ అనే మంత్రం చేసుకోవడం తప్పదు. అలాగనే లాభంలో రజతమూర్తిగా ఉన్నాడు, తర్వాత ప్రయోజనాన్ని కొంతవరకు ఇస్తాడు. శని సంవత్సరం అంతా షష్టంలో ఉన్నాడు, బాగుంటుంది. శత్రువులు వీడికి అవగాహన చేద్దామని అనుకుంటారు కానీ వాళ్ళకి ఆలస్యాలు జరిగి వీడు దాటేస్తాడు. వీడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 బాగా ఉంది. పూజ్యం గౌరవం 2, అవమానం 6. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిలో అందరినీ ప్రవేశపెట్టి జనని కనుక విష్ణుని దక్షిణాన్ని ప్రయాణం చేసుకోవడం మంచిది. గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి శనగలు ప్రతిరోజు దానం చేయడం మంచిది. అలాగే శని సంవత్సరం అంతా రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఈ వీళ్ళు శనికి శివులకు
అరకేజీ నల్ల నువ్వులతో పూజ చేసుకోవడం మంచిది. తర్వాత ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. పర్వాలేదు. గౌరవం 5, అవమానం 6. కాబట్టి వీళ్ళు కనుక దృష్టిని చేసుకోవడం మంచిది. అలాగనే గురుడు సువర్ణమూర్తి కాబట్టి కార్యాలు సిద్ధిస్తే బాగా ఉంది. అలాగే విశ్రమ ఫలితాలు ఇస్తాడు అని చెప్పి ఉంది కాబట్టి ఆయన మనకు శ్రీదత్త శరణం చేసుకోవడం మంచిది. సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా అరకేజీ నవములతో పూజ చేయడం, అవి పెట్టడం చాలా అవసరం. ఇక మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. కాబట్టి చింతామణిస్తా చేసుకోవాలి కాబట్టి గౌరవం 7, అవమానం 2. కాబట్టి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. గురుడు షష్ఠంలో ఉన్నాడు కాబట్టి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెడతారండి. చిత్రం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడితే వీళ్ళ యొక్క కృషి పెరుగుతుంది. పెరగడం ద్వారా కార్యాన్ని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మంచిది. అయినప్పటికీ కూడా వీళ్ళు సెలవుని దానం చేయడం మంచిది. శని సంవత్సరం అంతా తృతీయంలో ఉన్నాడు, బాగుంది, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కుంభరాశి వారికి మాత్రం 7 రాశి నడుస్తుందండి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ప్రతి శనివారం అరకేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం మంచిది. గౌరవం ఆదాయం 2, వ్యయం 8 ఉంది. కాబట్టి చింతామణిస్తా చేసుకోవాలి తప్పదు. గౌరవం 4, అవమానం 2 ఉంది, మంచిదే. తర్వాత గురుడు పంచమంలో లోహమూర్తిగా ఉన్నాడు. కార్యక్రమాలు శ్రమతో సమకూరుతుంటాయి. కాబట్టి శ్రీదత్త శరణం అనే మంత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలాగే శని ద్వితీయంలో రజమూర్తిగా ఉన్నాడు. శ్రమ, అనారోగ్యాలు ఉంటాయి. అనారోగ్యానికి నివారణగా చింతామణిస్తా శ్రీమంతనాయక అనే మంత్రం చేసుకోవడం మంచిది. అలాగనే ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడితే అమాంతాలు వస్తాయండి, మౌనంగా ఉండడం మంచిది. తర్వాత మీన రాశి వారికి ఆదాయం 14, వ్యయం 7. అలాగే గౌరవం 7, అవమానం 2. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ గౌరవం కాబట్టి ఇబ్బంది లేదు. మీనంలో గురుడు చతుర్థంలో సంచరిస్తూ ఉన్నాడు, శ్రమ మిగులుస్తాడు. కాబట్టి వీడు కూడా శ్రీదత్త శరణం చేసుకోవడం మంచిది. శని సంవత్సరం అంతా జన్మరాశిలో ఉన్నాడండి. దీన్ని ఏ రాశి తీవ్రమైన స్థితి అంటారు. దీనివల్ల అనారోగ్యం కంటే అనారోగ్య భావనలు ఇబ్బంది పడుతుంటాయి. అంటే ఇక్కడ ఊపిరి నొప్పి ఏదో వచ్చింది అనుకోండి, గుండె నొప్పి ఏమో అనిపిస్తుంది అనమాట. అలాగా మనకు అలాంటి దోషాలు లేకుండా ఉండడం కోసం చింతామణి క్రీమ్ అచ్యుతానంద అనే మంత్రాన్ని చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి శనివారం అరకేజీ నల్లములతో శివునికి పూజ చేసుకోవడం మంచిది. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇక్కడ విషయం మాత్రం ఒకటి చెప్పాలండి. ఏంటంటే గాయత్రి మంత్రం ఉపనయనమైన వారు ఈరోజు సర్వోపద్రవ శాంతి కోసం కొంతసేపు అయినా హోమం చేయడం మంచిది. ఇక్కడ సర్వోపద్రవ శాంతి అని చెప్పాడు. అయితే గాయత్రి మంత్రం ఉపదేశం చేయడం ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు శ్లోక మంత్రం ఉంది. యో దేవ సవితాస్మాకం దియో ధర్మాది గోచర ప్రేరయంతస్య యద్భట్టః తద్వరేణ్యం వాస్మహి. ఈ మంత్రాన్ని చేసుకోవడం, ఆ మంత్రంతోనే హోమం చేయడం మంచిది. దాని ద్వారా ఉపద్రవాలు తొలగుతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సకల ఉపద్రవాలు తొలగాలని సాక్షాత్తు శివుడే కుమారుడిగా జన్మించి అందరికీ ధర్మాన్ని కాపాడాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ప్రార్థన చేయవచ్చుకున్న వాడు ఈ పత్రాలు తీసుకొని వెళ్ళవచ్చు. అలాగనే మనకు దీన్ని ఏమంటాము, అభిలాషాష్టకం అనే గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూపు మీరు ఫోన్ నెంబర్ ఇస్తే దాంట్లో ఎందుకంటే మీరు నా నెంబర్ చెబుతాను. ఏంటంటే 9400555415. ఈ మంది ఫోన్ మీద ఎవరైనా వాట్సాప్ చేసినట్లయితే నేను ఈ అభిలాషాష్టకం గ్రూప్లో చేరుస్తాను. ఆ చేర్చినప్పుడు మీరు ఎంత పారాయణ చేశారు, ఎన్నిసార్లు పారాయణ చేశారు, దాంట్లో నెంబర్ కూడా వేస్తుంటే ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ పత్రాలు కావాల్సిన వాడు వచ్చి తీసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్ధన్య పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్ర్యः
పంచాంగ శ్రవణానికి చేసినటువంటి కాశీ నివాసులకి, కాశీ నివాస ఏర్పరచుకున్న వారికి, అలాగే భక్త శ్రేణులందరికీ కూడా మన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, పరాభవన సంవత్సర శుభాకాంక్షలతోటి మన పంచాంగ శ్రవణాన్ని యథావిధిగా చక్కగా మనకి మన టీవీ శర్మ గారు, సుబ్రహ్మణ్య గారు చక్కగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా బ్రహ్మస్థ బ్రహ్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయవలసిందిగా అన్నపూర్ణ ప్రసాద్ గారిని శాలువా కప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. హలో అందరూ ఒకసారి హలో తర్వాత మన సుందర్ శర్మ గారు, మన పంచాంగకర్త సివి సుబ్రహ్మణ్య శర్మ గారు పంచాంగ శ్రవణ వారిని తాంబూలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బ్రహ్మస్థ ట్రస్ట్ సుందర్. కాశీలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ వారికి అందరూ చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా మన సివి సుబ్రహ్మణ్యం గారు మన అదృష్టంగా ఇక్కడ నివసిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇప్పుడు వల్ల అన్నపూర్ణ ప్రసాద్ గారికి అన్నపూర్ణ ప్రసాద్ గారికి ఈ పంచాంగ సంవత్సరంగా సుందర శర్మ గారు చూశారు అతని సత్కారం. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి కొట్టాలి. మనందరం ఎక్కడి నుంచో వచ్చాము, మన రాష్ట్రానికి వినపడేటట్టు చెప్పండి కొడితే కాశీ విశ్వనాథుడు చక్కగా మనల్ని అనుగ్రహిస్తాడని సందర్భంగా నిర్ణయిస్తున్నాం. అలాగే సుందర శర్మ గారు మళ్ళా గూడిపాల నరసింహారావు గారు, గూడిపాల నారాయణ గారికి, నారాయణ శాస్త్రి గారికి చిరు సత్కారం అవుతుంది. ఇప్పుడు సుందర శర్మ గారికి చిరు సేవతోటి ఏఎస్ మూర్తి అంటే నేనే ఆయనకి సత్కారం, చిన్న శాలతోటి సత్కారం. దర్శనం